సో ఇవాళ కొలాప్స్, ప్యానెల్స్, డ్రాప్ డౌన్స్ ఫినిష్ చేద్దాం. ఓకే. అండ్ వీటి మీద మనకు రియల్ టైమ్ లో ప్రాజెక్ట్స్ ఎలా వర్క్ అవుతుంది అనేసి ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ట్యాబ్స్, పిల్స్, ఇవన్నీ ఏంటంటే మనకి మెయిన్ స్ట్రక్చర్ ఎలా రాస్తాం అనేసి మెయిన్ ఇంపార్టెంట్ అంతే. సో కొలాప్స్ అనమాట. నేను ఏదైతే నెంబరింగ్ లేని చెప్తానో ఆ నెంబరింగ్ లేని ఫస్ట్ చూడండి, మళ్ళీ తర్వాత నెంబరింగ్ రెడ్డి మళ్ళీ మిగతా చూడండి ఫస్ట్. కానీ బేసిక్ గా మొత్తం అన్ని అయితే చూడాల్సిందే మీరు. కొలాప్స్ డైరెక్ట్ గా రాయేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ కొలాప్స్. ఎక్కడైనా సరే మీకు ఇది యూజ్ చేస్తూనే ఉంటారు. సో ఒక బటన్ తీసుకున్నాను, ఒక యాంకర్ ట్యాగ్ తీసుకున్నాను. ఈ రెండు కేసెస్ లో మనం చేయొచ్చు అనమాట కొలాప్స్ అనేది. కొలాప్స్ అనేది ఏంటంటే మనము హైడ్ అండ్ షో చేయడం. ఏదైనా సరే బటన్ క్లిక్ చేసినప్పుడు హైడ్ అండ్ షో జరగడం. ఇప్పుడు ఈ బటన్ ఉంది, ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏ కంటెంట్ హైడ్ అండ్ షో జరుగుతుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనకి. ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏ కంటెంట్ హైడ్ అండ్ షో జరుగుతుందో వాటిని మనం ఏం చేస్తామంటే ఒక ఐడి ఇచ్చుకున్నాను. ఈ ఐడిని వచ్చేసి దీన్ని టార్గెట్ చేస్తాం. డేటా టార్గెట్. డేటా టార్గెట్ ఈక్వల్ టు ఇక్కడున్న ఐడిని మనం ఇస్తాం. ఏ కంటెంట్ మనకి ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఎఫెక్ట్ అవ్వాలి అనేసి హ్యాష్ ఐడి నేమ్ అన్నమాట మనకి. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏ ఐడికి సంబంధించిన కంటెంట్ హైడ్ అండ్ షో జరగాలో దానికి ఐడి ఇచ్చేసి దాన్ని హ్యాష్ ఐడి నేమ్ ఇస్తాం. ఇప్పుడు మనం హైడ్ అండ్ షో జరగాలి అంటే డేటా టోగుల్ ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి. బూస్ట్రాప్ లో మనకి ఇవి రాస్తున్నాము అంటే ఇవన్నీ వర్క్ అవ్వాలంటే డెఫినెట్ గా మనకి ఈ లింక్స్ ఉండాలి. మనకి ఈ లింక్స్ ఉంటేనే మనం రాసే వాటికి వాల్యూ అనమాట. డేటా టోగుల్ కొలాప్స్. హైడ్ అండ్ షో జరగాలి అంటే డేటా టోగుల్ కొలాప్స్ అంతే ఓన్లీ. ఇప్పుడు చూద్దాం ఒకసారి. రిఫ్రెష్ చూడండి, బటన్ క్లిక్ చేస్తే చూడండి హైడ్ అండ్ షో. కానీ డిఫాల్ట్ గా మనకి ఇది ఎలా ఉండాలంటే హైడ్ గా ఉండాలి. ఆ హైడ్ గా రావడానికి మనం ఏం చేస్తామంటే క్లాస్ ఈక్వల్ టు కొలాప్స్. క్లాస్ ఈక్వల్ టు కొలాప్స్. డిఫాల్ట్ గా మనకి హైడ్ లో ఉంటుంది. సార్ చూద్దాం మనకి. డిఫాల్ట్ గా హైడ్ లో ఉంది, దీన్ని క్లిక్ చేసి హైడ్ షో జరుగుతుంది. ఓకేనా. డిఫాల్ట్ గా కొలాప్స్ లోకి రావాలంటే క్లాస్ కొలాప్స్ అని పెడతాం. మళ్ళీ తర్వాత ఏదన్నా సరే క్లిక్ చేసిన హైడ్ షో జరగాలంటే డేటా టార్గెట్ చేసి ఐడిని ఇట్లా ఇస్తాం అండ్ డేటా టోగుల్ ఇస్తాం. సేమ్ లైక్ యాంకర్ ట్యాగ్ కూడా మనకి అలాగే వర్క్ చేయొచ్చు. కానీ ఇక్కడ డేటా టార్గెట్ అనేది హెచ్ఆర్ఎఫ్ అనేది వర్క్ అవుతుంది. డేటా టార్గెట్ లాగా ఈ హెచ్ఆర్ఎఫ్ అనేది వర్క్ అవుతుంది. అందుకోసం మనం ఇక్కడ ఇచ్చిన ఐడిని హెచ్ఆర్ఎఫ్ లో మనం ఇవ్వాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యాంకర్ ట్యాగ్ కి మళ్ళీ డేటా టార్గెట్ అని రాయన అవసరం లేదు. యాంకర్ ట్యాగ్ లో ఉంటే హెచ్ఆర్ఎఫ్ వచ్చేసి డేటా టార్గెట్ లాగా మన వర్క్ అవుతుంది. అందుకోసం మనకి ఇలా ఇస్తాం. ఇప్పుడు డేటా టోగుల్ ఈక్వల్ టు కొలాప్స్. డిఫాల్ట్ గా మన కొలాప్స్ లో ఉండాలి కాబట్టి ఈ కొలాప్స్ కాన్సెప్ట్ క్లాస్ ఇస్తున్నాను. ఆ కొలాప్స్ కాన్సెప్ట్ నేను ఇస్తున్నాను. ఒకసారి చూద్దాం అవుట్పుట్. రిఫ్రెష్ చూడండి, హైడ్ అండ్ షో జరుగుతుంది. ఇక్కడ చూడండి హైడ్ అండ్ షో జరుగుతుంది. ఇది చూడండి హైడ్ అండ్ షో జరుగుతుంది. డిఫాల్ట్ గా మనకి హైడ్ లో ఉన్నాయండి. క్లియరా ప్రియా, మీకు క్లియరా? ఓకే. సో ఇలా అవును. ఓన్లీ క్లాస్ ఇవ్వడం వల్లే హైడ్ అయిపోద్ది. మళ్ళీ ఇక్కడ మనకి డేటా టోగుల్ అంటే హైడ్ అండ్ షో అన్నమాట. డేటా టోగుల్ హైడ్ అండ్ షో. హైడ్ అండ్ షో ఏం జరగాలి? ఏది జరగాలి మనకి? ఇక్కడ ఉండేది. ఈ హ్యాష్ BT1 ఏదైతే ఉందో అది నాకు హైడ్ అండ్ షో జరగాలి. ఇక్కడ ఇది క్లిక్ చేసినప్పుడు మనకి ఏది హైడ్ జరగాలి? ఈ BTN అనేసి ఏదైతే ఉందో అది హైడ్ అండ్ షో జరగాలి అనేసి దాని మీనింగ్. క్లియరా? లేదా? ఓకే. సో ఇలాంటి ఎగ్జాంపుల్ నేను కొన్ని చూపిస్తాను చూడండి. ఐలాండర్ టీస్ ఏమా? అవునమ్మా. ఇది అండ్ మనది. మన వెబ్‌సైట్స్ మనమే చేసుకుంటాం కదా! ఏది?
లైవ్ లో పెడతాము, లైవ్ సర్వర్ లో పెడతాము. ఇవి అవి పర్చేజ్ చేసుకొని మనం సర్వర్ లో పెట్టుకోవాలి. లాస్ట్ లో చూపిస్తాను మీకు లైవ్ సర్వర్ లో ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేసి లాస్ట్ లో చూపిస్తాను మీకు. ఇవన్నీ పర్చేస్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. గోడాడీ, బిగ్ రాక్స్, హోస్టింగర్, క్లౌడ్ ఇలాంటివి వాటిలో మనం బై చేసుకొని మన వెబ్సైట్ దాంట్లో పెట్టాలి. సర్వర్ మెయిన్ లైవ్ సర్వర్ లో ఉంటేనే మన ప్రాజెక్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఆ లైవ్ సర్వర్ లోనే మనం అప్లోడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ నీకు కొలాప్స్ కాన్సెప్ట్ ఎక్కడ యూజ్ చేసిందంటే ఎఫ్ఏక్యూ. ఎక్కడైనా సరే మీరు ఎఫ్ఏక్యూ లో మీరు చూశారు అనేసి అనుకుంటే ఆ కొలాప్స్ కాన్సెప్ట్ యూజ్ చేసింటారు. ఇక్కడ చూడండి, దీన్ని క్లిక్ చేస్తే హైడ్ అండ్ షో జరుగుతుంది. హైడ్ అండ్ షో మీనింగ్ ఏంటంటే కొలాప్స్, డేటా టోగులు, డేటా టార్గెట్. చూడండి ఇక్కడ డేటా టోగులు, డేటా టార్గెట్. ఓకేనా, ఇక్కడైనా చూడండి మీరు హైడ్ అండ్ షో జరుగుతుంది. మనకి క్లిక్ చేస్తున్నా హైడ్ జరుగుతుంది, క్లిక్ చేస్తున్నా హైడ్ జరుగుతుంది, షో జరుగుతుంది. ఓకేనా, ఈ స్ట్రక్చర్ ఏమంటారంటే ప్యానల్స్ అంటారు. బూస్ట్ ఆఫ్ 3 లో ప్యానల్స్ అంటారు, బూస్ట్ ఆఫ్ 4 లో కార్డ్స్ అంటారు. ఒకసారి చూద్దాం అవి ఏంటి అనేసి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ప్యానల్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ ప్యానల్స్ అన్నమాట. ప్యానల్స్ ప్యానల్ ఉన్నాయి చూడండి. ఈ ప్యానల్ స్ట్రక్చర్ వైస్ అంటే మెయిన్ చూడండి, ప్యానల్ గ్రూప్ కొంచెం పక్కన పెట్టేయండి, మళ్ళీ తర్వాత చూద్దాం. మెయిన్ ఇది పేరెంట్. ఈ పేరెంట్ లో చూడండి ప్యానల్ అనేసి ఇస్తాం. పక్కన రాసేది ప్యానల్ యొక్క కలర్ అనమాట. ప్యానల్ డిఫాల్ట్, ప్యానల్ ప్రైమరీ, ప్యానల్ డేంజర్ అండ్ ప్యానల్ సక్సెస్, ఇలాంటివన్నీ కలర్స్ అనమాట మనకి. ఈ మెయిన్ పేరెంట్ వచ్చేసి ప్యానల్ అనమాట. ఈ ప్యానల్ లోపల 3 పార్ట్స్ ఉంటాయి. ప్యానల్ హెడ్డింగ్, ప్యానల్ బాడీ అండ్ ప్యానల్ ఫుటర్. ప్యానల్ హెడ్డింగ్, ప్యానల్ బాడీ, ప్యానల్ ఫుటర్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇవి. అండ్ నెక్స్ట్ దాంట్లో చూడండి ప్యానల్ ప్రైమరీ ఇస్తున్నా, అంటే ప్రైమరీ కలర్ అనేసి. ప్యానల్ హెడ్డింగ్, ప్యానల్ బాడీ అంటే ప్యానల్ ఫుటర్ అనమాట. ఇన్ కేస్ నేను ఇక్కడ చూస్తే మనకు ప్యానల్ ఫుటర్ తీయేశాను నేను. ప్యానల్ హెడ్డింగ్, ప్యానల్ బాడీనే నేను ఇస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ ఇంకో దాంట్లో నేను ఏం చేస్తానంటే ఇంకొక దాంట్లో నేను ప్యానల్ హెడ్డింగ్ తీయేస్తాను. ప్యానల్ హెడ్డింగ్ తీసి ప్యానల్ బాడీ అండ్ ప్యానల్ ఫుటర్ తీసుకుంటున్నాను నేను. అవుట్పుట్ చూద్దాం ఒకసారి. స్ట్రక్చర్ ఎలా వచ్చింది? ప్యానల్ హెడ్డింగ్, ప్యానల్ బాడీ అండ్ ప్యానల్ ఫుటర్. మళ్ళీ ప్యానల్ హెడ్డింగ్, ప్యానల్ బాడీ, ప్యానల్ ఫుటర్. ప్యానల్ హెడ్డింగ్, ప్యానల్ బాడీ, ప్యానల్ బాడీ, ప్యానల్ ఫుటర్. కనిపిస్తుందా మనకి ఎలా ఉన్నాయి అనేసి స్ట్రక్చర్స్? ఇక్కడ నేనేం సిఎస్ఎస్ స్టైల్స్ రాయలేదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేనేం సిఎస్ఎస్ స్టైల్స్ రాయలేదు. ఆల్రెడీ డిఫాల్ట్ గా వీటికి రాయేశారు. ప్యానల్ హెడ్డింగ్ కి, ప్యానల్ బాడీకి ఇలాంటి రాశారు. ఇప్పుడు మనం చూద్దాం, ఇప్పుడు ఇలాంటి స్ట్రక్చర్స్ ఎక్కడ ఉన్నాయనేసి మనం గమనిద్దాం. ఒక లైవ్ ప్రాజెక్ట్ ఆల్రెడీ మీరు చేశారు కదా. ఈ లైవ్ ప్రాజెక్ట్ మీరు చూడండి, ఏంటి అనుకుంటున్నాను మీరు? ఒక ప్యానల్ షేప్ లోనే ఉందా మనకి. ప్యానల్ హెడ్డింగ్, ప్యానల్ బాడీ, ప్యానల్ హెడ్డింగ్, ప్యానల్ హెడ్డింగ్. క్లియరా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఎంత ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ప్యానల్ బాడీ, ఇక్కడి నుంచి ఇదంతా ప్యానల్ బాడీ, ఇది ప్యానల్ ఫుటర్. డైరెక్ట్ గా మన ప్యానల్ రాస్తాం, ప్యానల్ బాడీ రాస్తాం, ప్యానల్ ఫుటర్ రాస్తాం. ప్యానల్ బాడీలో ఇమేజ్ ఇస్తాము అండ్ ఈ స్మార్ట్ మూవింగ్ టిప్స్ అండ్ ఇది ఇస్తాము. అండ్ ప్యానల్ ఫుటర్ లో లేటెస్ట్ అప్డేట్ ఆన్ May 18, 2018 అనేసి ఇస్తాం. అంతే అయిపోయి. ఇక్కడ ఏంటంటే దీన్ని క్లిక్ చేసే హైడ్ అండ్ షో జరగాలి. ఇది ఇప్పుడు ఎఫ్ఏక్యూ మీరు చూశారు కదా. ఎఫ్ఏక్యూలో మీరు దీన్ని క్లిక్ చేసి చూడండి, హైడ్ అండ్ షో జరుగుతుంది. ఇక్కడ ఉండే కాన్సెప్ట్ ఏంటి? ప్యానల్ హెడ్డింగ్, ప్యానల్ బాడీ, ప్యానల్ హెడ్డింగ్, ప్యానల్ బాడీ ఉంది మనకు అంతే. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి హైడ్ అండ్ షో జరిగేది ఎలా రాస్తాము? సేమ్ కాన్సెప్ట్, కొలాప్స్ ఎలాగైతే రాస్తామో అలాగే రాయాలి. దాన్ని ప్యానల్ అకార్డియన్స్ అంటారు. ఆ కాన్సెప్ట్ ని అకార్డియన్ అంటారు. అకార్డియన్ అంటే మనకి హైడ్ అండ్ షో జరగడం. ఇక్కడ చూడండి, నేను దానికన్నా ముందు ఇప్పుడు వీటి గురించి ఇంకొక పాయింట్ ఉంది మనకి డిస్కస్ చేసేది. ఇది ఇట్లా ఉందా? ఇప్పుడు ఒక ప్యానెల్ కు ఒక ప్యానెల్ మధ్య చూడండి చాలా స్పేసింగ్ ఉంది. ఒక ప్యానెల్ కు ఒక ప్యానెల్ మధ్య చాలా స్పేసింగ్ ఉంది. ఈ ప్యానెల్ మధ్య స్పేసింగ్ తగ్గించడానికి దాని పేరెంట్ గా ప్యానెల్ గ్రూప్ అనేసి ఇవ్వాలి. ప్యానెల్ గ్రూప్ దాని పేరెంట్ అన్నమాట. దాని పేరెంట్ గా ఇది ఇచ్చాను, ఓన్లీ ఇక్కడ వరకు ఇచ్చాను.
ప్యానల్ గ్రూప్. ఒకసారి చూద్దాం మనకి. రిఫ్రెష్ చేస్తాను, వీటి మధ్య స్పేసింగ్ చూడండి. వాటి మధ్య స్పేసింగ్ చాలా తగ్గిపోతుంది మనకి. వాడి మధ్య స్పేసింగ్ ఉండాలి అనేసి అనుకుంటే ప్యానల్ గ్రూప్ వాడద్దు. వాడి మధ్య స్పేసింగ్ తగ్గించాలంటే ప్యానల్ గ్రూప్ అనేసి వాడండి. ఓకే, క్లియరా? నెక్స్ట్ అక్కార్డియన్స్ అనమాట. అలాంటి కాన్సెప్ట్ ని అక్కార్డియన్స్ అంటారు. ఇలాగ హైడ్ అండ్ షేక్ జరగద్ది, ఇలాంటి కాన్సెప్ట్ ని మనకి అక్కార్డియన్స్ అంటారు మనకి. ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్ రావాలంటే చూడండి, ఇవన్నీ వదిలేద్దాం కొంతసేపు ఇది చేస్తున్నా. ఈజీ కాన్సెప్ట్. ఇప్పుడు ఎలాగైతే కొలాప్స్ కాన్సెప్ట్ చేశారో అలాగే కొలాప్స్ కాన్సెప్ట్ లాగే మనం ఇది చేయాలి. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చూడండి, లింక్ ని క్లిక్ చేస్తే వస్తుంది. ఇక్కడ సైడ్ క్లిక్ చేస్తే రావట్లేదు. అంటే మనకి ఇక్కడ ఏం చేసింటారు అంటే వాళ్ళు లింక్ కి రాసింటారు. ఇక్కడ చూడండి యాంకర్ ట్యాగ్ రాశారు. చూడండి యాంకర్ ట్యాగ్ ఏం రాశారు, ఐడి వచ్చేసి మెసేజ్ అనేసి రాశారు. ఏ మెసేజ్ మనకు హైడ్ అండ్ షో జరగాలనేసి, ఈ పార్ట్ మొత్తం మనకు హైడ్ అండ్ షో జరగాలి కాబట్టి ఈ ప్యానల్ బాడీకి వచ్చేసి కొలాప్స్ ఇచ్చేసాము. ఆ ఐడి వచ్చేసి మనకి మెసేజ్ అనేసి ఇచ్చాం. ఇక్కడ చూస్తే మనకు హెచ్ఆర్ఈఎఫ్ ఈక్వల్ టు మెసేజ్ అనేసి ఇచ్చాం. డేటా టోగుల్ కొలాప్స్ ఇచ్చాం. ఇక నేను టైప్ చేసి చూపించట్లేదు, ఎందుకంటే మీకు అండర్స్టాండింగ్ అవుతుందనేసి నేను టైప్ చేసి చూపించట్లేదు. మీకు అర్థం కాలేదంటే నేను టైప్ చేసి చూపిస్తాను మీకు. ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేయనా, టైప్ చేసి చూపించానా? ఏమ్మా అర్థం కాలేదా? ఉంటే ఏంటి, ఆల్రెడీ చూసావు కదా ఇందాక నేను అవుట్పుట్ చూపించాను కదా మీకు. ప్యానల్స్ చేశాను, కొలాప్స్ చేశాను కదా మీకు. సరే ఈ లాస్ట్ దానికి అట్లా వదిలేస్తున్నా. ఇది ప్యానల్ అనమాట. ప్యానల్ హెడ్డింగ్ అండ్ ప్యానల్ బాడీ. క్లియరా? ప్యానల్ హెడ్డింగ్, ప్యానల్ బాడీ, ప్యానల్ హెడ్డింగ్, ప్యానల్ బాడీ. దీనికి మనం క్లిక్ చేసి యాడ్ అండ్ షో జరుగుతుంది. ఇది మళ్ళీ తర్వాత చూద్దాం మనం. ఇప్పుడు మనకి ఏం చేయాలంటే, ఇప్పుడు మెయిన్ మీరు ఫిక్స్ అవ్వాలి. ఈ యాంకర్ ట్యాగ్ ని క్లిక్ చేస్తే హెడ్ అండ్ షో జరగాలనా, ఈ ప్యానల్ హెడ్డింగ్ ని క్లిక్ చేస్తే హెడ్ అండ్ షో జరగాలనా అనేసి. ఇప్పుడు యాంకర్ ట్యాగ్ ని క్లిక్ చేసి హెడ్ అండ్ షో జరగాలనేసి నేను ఇక్కడ రాస్తున్నా చూడండి. ఇక్కడ ఏమంటున్నాను, ఇక్కడ ఐడి తీసుకుంటున్నా, ఐడి ఎంఎస్జి తీసుకుంటున్నా. ఈ ఎంఎస్జిని ఇక్కడ ఇస్తున్నా. ఇప్పుడు దీనికి మనం దేనికైతే టార్గెట్ రాస్తామో దాంట్లోనే డేటా టోగుల్ ఉండాలి. డేటా టోగుల్ ఈక్వల్ టు కొలాప్స్. హైడ్ అండ్ షో జరుగుతుంది కాబట్టి కొలాప్స్ అన్నమాట. అదే కనుక డిఫాల్ట్ గా ఇది హైడ్ లో ఉండాలి కాబట్టి ఒకసారి చూద్దాం, అవుట్పుట్ చూద్దాం, మళ్ళీ దాన్ని బట్టి చూద్దాం. రిఫ్రెష్ చూడండి, దీన్ని క్లిక్ చేస్తే హైడ్ అండ్ షో జరుగుతుంది మనకి. దీన్ని క్లిక్ చేస్తే, ఎందుకంటే యాంకర్ ట్యాగ్ నేను రాసింది, ప్యానల్ హెడ్డింగ్ కి రాయలేదు నేను, యాంకర్ ట్యాగ్ కి నేను రాశాను. డిఫాల్ట్ గా మన కొలాప్స్ లో ఉండాలి కాబట్టి కొలాప్స్ అనేసి ఇస్తున్నాం. చూడండి డిఫాల్ట్ కొలాప్స్ లో ఉంది. ఇప్పుడు నేను యాంకర్ ట్యాగ్ ఇవ్వకుండా ఈ ప్యానల్ హెడ్డింగ్ కి ఇస్తాను. ప్యానల్ హెడ్డింగ్ ఇవ్వాలంటే ఈ ప్యానల్ హెడ్డింగ్ లోపల మనం ఏం రాయాలంటే డేటా టార్గెట్, డేటా టోగుల్, హ్యాష్ ఎంఎస్జి, డేటా టోగుల్ కొలాప్స్. ఇక్కడ ఐడి ఇవ్వాలి కదా, ఐడి ఈక్వల్ టు MSG1 ఇస్తున్నాను. ఈ MSG1 ఇక్కడ తీసుకొని హ్యాష్ MSG1. ఇప్పుడు నేను దేనికి ఇచ్చాను, ప్యానల్ హెడ్డింగ్ ఇచ్చాను, నేను యాంకర్ ట్యాగ్ ఇవ్వలేదు. ప్యానల్ హెడ్డింగ్ ఇచ్చాను, యాంకర్ ట్యాగ్ ఇవ్వలేదు. ఇప్పుడు చూద్దాం మనకి ఇక్కడ సైడ్ లో క్లిక్ చేస్తే హైడ్ జరుగుతుంది మనకి. దీనికి రావట్లేదు మనకి. ఇప్పుడు డిఫాల్ట్ మనకి హైడ్ లో ఉండాలి కదా, మనకి హైడ్ లో ఉండాలి అనేసి అనుకుంటే మనం ఏం రాయాలి, బాడీకి వచ్చేసి కొలాప్స్ రాయాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తే యాంకర్ ట్యాగ్ అనవసరం. ఇక్కడ యాంకర్ ట్యాగ్ ఎందుకంటే ఒక పేజ్ నుంచి ఒక పేజ్కి వెళ్ళడానికి మనకి యాంకర్ ట్యాగ్ అవసరం. ఇక్కడ యాంకర్ ట్యాగ్ అవసరం లేదు. చూడండి ఇక్కడ క్లిక్ చేస్తే మనకి హైడ్ అండ్ షో జరుగుతుంది. ఇక్కడ యాంకర్ ట్యాగ్ అవసరం లేదు, అందుకోసం నేను యాంకర్ ట్యాగ్ తీసేసి రాస్తున్నా. చూడండి ప్యానల్ డిఫాల్ట్,
అండ్ ప్యానల్ హెడ్డింగ్ అండ్ డేటా టోగుల్ కొలాప్స్, డేటా టార్గెట్ వచ్చేసి message2 అని పెట్టుకున్నాను. సేమ్ ఇక్కడ ఐడి message2. ఇక్కడ యాంకర్ ట్యాగ్ రాయలేదు చూడండి, డైరెక్ట్ గా టెక్స్ట్ రాశాను నేను. ఇప్పుడు చూడండి మనకి రిఫ్రెష్, ఇది హైడ్ అండ్ షో. దీనికి ఇక్కడ క్లిక్ చేసి రాదు, ఎందుకంటే నేను రాసింది దీనికి రాశాను, నేను దీనికి రాశాను హైడ్ అండ్ షో. కానీ ఇప్పుడు చూడండి అన్ని ఒకటే సరే, ఇది క్లిక్ చేస్తున్నా, ఇది క్లిక్ చేస్తున్నా, ఇది క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఈ కేసెస్ లో ఎలా ఉంది మనకి, ఏదైనా సరే ఓపెన్ అయినప్పుడు ఇంకోటి క్లిక్ చేస్తే హైడ్ అయిపోతుంది, ఓపెన్ అయినప్పుడు ఇంకోటి క్లిక్ చేస్తే హైడ్ అయిపోతుంది, అవునా? అలాంటి కాన్సెప్ట్ రావాలి అంటే ఓవరాల్ గా పేరెంట్ గా, అంటే ప్యానల్ గ్రూప్ కి పేరెంట్, అంటే ప్యానల్ గ్రూప్ పేరెంట్ కాదు, ప్యానల్ గ్రూప్ లోపల పేరెంట్ గా తీసుకోవాలి. ప్యానల్ గ్రూప్ లోపల అన్నిటికీ పేరెంట్ గా ఉండే అన్ని ఎలిమెంట్స్ కి పేరెంట్ గా ఏం తీసుకోవాలంటే ఒక ఐడి, ఏదో ఒక మన యూజర్ డిఫైన్డ్ ఐడి అన్నమాట. సపోజ్ మీ పేరు రాయండి, ఒక పేరు రాస్తున్నా, ఏదో ఒక నేమ్, మన యూజర్ డిఫైన్డ్ నేమ్. ఇలా రాసిన తర్వాత దాని ప్యానల్ బాడీ ఉంటది కదా, ఆ ప్యానల్ బాడీలో మనకి డేటా పేరెంట్ ఈక్వల్ టు ఆ ఐడి. ఇప్పుడు ఏదైతే యూజర్ డిఫైన్డ్ ఐడి రాసామో ఆ ఐడి ఇప్పుడు అన్నిట్లో ఇవ్వాలి. ఎవరి బాడీలో వచ్చేసి మనకి అది ఇవ్వాలి. చూద్దాం, ఎవరి బాడీలో వచ్చేసి మనకి ఎవరి బాడీలో. ఇప్పుడు చూద్దాం, రిఫ్రెష్, ఇది క్లిక్ చేస్తున్నా, ఇది క్లిక్ చేస్తున్నా, ఇది క్లిక్ చేస్తున్నా. చూడండి ఓపెన్ అయింది, మనకు క్లోజ్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ ఏమంటారంటే అకార్డియన్స్ అంటారు. ఈ కాన్సెప్ట్ అకార్డియన్స్ అంటారు కాబట్టి ఇక్కడ ఎవరి పేర్లో ఎందుకు ఆ పేరే పెట్టుకుందాం అనేసి అకార్డియన్ అని పెట్టింటారు. అకార్డియన్, ఈ అకార్డియన్ కూడా యూజర్ డిఫైన్డే, వాటిని అలా పిలుస్తారు కాబట్టి అకార్డియన్ అని పెట్టుకుంటారు, అంతే. క్లియరా? ఏమన్నా? సో ఇక్కడ ఉండే స్ట్రక్చర్ అలాగే చేయాలి మీరు. ఇక్కడ ప్రాజెక్ట్ లో ఉంది కదా, ఈ స్ట్రక్చర్ మీకు చూపించడానికి అంతే. దీన్ని క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది అనే స్ట్రక్చర్ ఇది మాత్రము, అలాగే చేయాలి మీరు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని నేను ఒక టాస్క్ చేశాను చూడండి. ఇక్కడ ఈ రెండింటిని బేస్ చేసుకొని నేను ప్యానల్ అకార్డియన్ చూడండి 2 ఈక్వల్ పార్ట్స్ గా నేను డివైడ్ చేసుకున్నాను. ఆ 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసుకుని ఇక్కడ చూడండి, ఆ కాన్సెప్ట్ లోనే చూజ్ ఏ లోన్ అమౌంట్ అండ్ ఐలాండ్ టెక్నాలజీ. ఇక్కడ ఏంటంటే ఐకాన్ ఇచ్చారు, మీరు ఐకాన్ పెట్టాలంతే. ఈ కాన్సెప్ట్ ఒకసారి నేను కోడ్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి మనకి జస్ట్ రో తీసుకున్నా, దాంట్లో కాల్ LG6 రాసుకున్నాను అండ్ కాల్ LG6 రాసుకున్నాను. ఈ కాల్ LG6 లో ఇమేజ్ ఇచ్చాను అంతే. ఇమేజ్ రెస్పాన్స్ అనే క్లాస్ నేమ్ ఇవ్వాలి. ఇమేజ్ ఎక్కడున్నా సరే ఇమేజ్ రెస్పాన్స్ అనే క్లాస్ నేమ్ ఇస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ప్యానల్ గ్రూప్ తీసాను, అకార్డియన్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ప్యానల్ డిఫాల్ట్ అండ్ ప్యానల్ హెడ్డింగ్ అండ్ ప్యానల్ బాడీ, డేటా పేరెంట్, ఇవన్నీ కామన్ మనకి. ఇన్ కేస్ ఇది డిఫాల్ట్ కొలాప్స్ అవ్వకూడదు అనేసి అనుకుంటే కొలాప్స్ చేస్తాం మనం. ఎందుకంటే అక్కడ ఉన్నట్టు మనకు కనిపించాలి అనేసి అనుకుంటే చూడండి, ఇది డిఫాల్ట్ అక్కడ ఉన్నట్టే మనకు కనిపిస్తుంది, ఇక్కడ ఉంటే మనకు కనిపిస్తుంది. చూడండి మనం క్లిక్ చేస్తే కొలాప్స్ అవ్వలేదు కాబట్టి మనకి అలా అవ్వదు అనమాట, మనకు అలాగే ఓపెన్ అవుతుంది. ఇది హైడ్ లో ఉన్నప్పుడే మనకి అలా అవుతుంది. అదే కనుక షో అయినప్పుడు మనకి షో అయినప్పుడు అది అలాగే ఉంటది మనకి. లేదు మనం క్లిక్ చేసినప్పుడు హైడ్ అండ్ షో జరిగింది అనేసి అనుకుంటే అప్పుడు మనకి అది వర్క్ అవుతుంది. అందుకోసమే మనకి దానికి కూడా మనకి కొలాప్స్ అనేసి మనం పెట్టుకోవాలి. కొలాప్స్ అని పెట్టుకుంటే మనకి క్లియర్ గా ఉంటది. ఇక్కడ చూపించింది ఏంటంటే మీకు ఇది క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది అనే స్ట్రక్చరే ఇది మాత్రము. ఓకే, క్లియరా? ఈ డిజైన్ క్లియరా మీరు? నెక్స్ట్ ఇదే డిజైన్ చూడండి. ఈ డిజైన్ ఎలా అసలు సేమ్ ప్యానల్ తీసుకుంటారు. ప్యానల్ ఇది హెడ్డింగే కదా, మన లింక్ ఏమైనా ఉందా ఇక్కడ? లింక్ లాగా మీకు ఏమైనా కనిపిస్తుందా? ఇక నేను లింక్ యాంకర్ ట్యాగ్ తీసుకోలేదు కదా, నేను యాంకర్ ట్యాగ్ తీసుకుంటే లింక్ చేసేలా పెడతారు. నేను ఇక్కడ యాంకర్ ట్యాగే తీసుకోలేదు, అసలు ఏ ట్యాగ్ నేను తీసుకోలేదు. అలా డౌన్ మనకి ఎందుకు, డైరెక్ట్ గా దాని పేరెంట్ కి రాస్తాం అంతే, ప్యానల్ హెడ్డింగ్ కి.
నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ ఎలా చేస్తాం? ప్యానల్ కాలమ్ స్టార్స్ చూడండి. ఈ పార్ట్స్ లో రావాలంటే సేమ్ 3 ఈక్వల్ పార్ట్స్ లో డివైడ్ చేస్తారు. కాల్ LG4, కాల్ LG4, కాల్ LG4. ఇక్కడ చూస్తే ప్యానల్ డిఫాల్ట్ ఏదో తీసుకున్నాను, ప్యానల్ బాడీ అండ్ ప్యానల్ ఫుటర్. దీని లోపల లేటెస్ట్ అప్డేట్స్ అనేసి ఉంది. ప్యానల్ ఇమేజ్ ఎప్పుడైనా సరే మీరు ఇక్కడ పెట్టద్దండి. అంటే అక్కడ ఉన్నట్టు మీకు కావాలనుకుంటే ఇమేజ్ వచ్చేసి ప్యానల్ తర్వాత ఇమేజ్ పెట్టండి, తర్వాత ప్యానల్ బాడీ పెట్టండి. ఇలా పెడితే మీకు అక్కడ ఉండే డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇమేజ్ వచ్చేసి మనకు 100% వచ్చింది చూడండి. ఇమేజ్ 100% వచ్చింది. ఇది ఇక్కడ లోపల పర్ఫెక్ట్ గా ఉంది. సేమ్ ఇక్కడ టాస్క్ లో మనం చూసాము అనేసి అనుకుంటే ఈ స్ట్రక్చర్ చూడండి, మొత్తం 100% ఇమేజ్ వచ్చింది. మళ్ళీ తర్వాత స్మార్ట్ మూవ్ టిప్స్ అనేసి వచ్చింది. మళ్ళీ ఇలా వచ్చింది. సేమ్ లైక్ మన అవుట్పుట్ కొంచెం చూడండి, మొత్తం ఇమేజ్ మొత్తం 100% వచ్చింది. మళ్ళీ స్మార్ట్ మూవ్ టిప్స్ వచ్చింది. మళ్ళీ తర్వాత ఇలా వచ్చింది. ఇది కూడా మనకి ప్యానల్ బాడీ లేకుండా ప్యానల్ అవుట్ సైడ్ లో పెట్టండి ఇమేజ్. ఈ ఇమేజ్ డైరెక్ట్ గా తీసుకొని ఇక్కడ లేకుండా అవుట్ సైడ్ లో నేను పెడుతున్నాను. ఇన్ కేస్ హైట్ డిఫరెన్స్ వచ్చింది అనేసి అనుకుంటే హైట్ కామన్ గా ఇవ్వండి. అన్నిటికీ హైట్ కామన్ గా ఇవ్వండి. 100% విడ్త్ ఇవ్వండి, హైట్ కామన్ గా ఇవ్వండి మీరు అన్నిటికీ. అప్పుడు మీకు ఈక్వల్ గా వస్తుంది. ఇప్పుడు చూడండి, మొత్తం అన్ని ఇది కొద్దిగా హైట్ ఎక్కువ ఉంది అంతే. కొద్దిగా హైట్ ఎక్కువ రావడం వల్ల ఇది కొద్దిగా కిందికి వచ్చింది. ఓకే, అప్పుడు మనకి ఇమేజెస్ అన్నిటికీ ఒకటే హైట్ ఇవ్వాలి మీరు. దీనికి హైట్ అనేసి ఇచ్చేసుకొని ఒకటే హైట్ అన్నిటికీ. ఓకేనా? క్లియరా? క్లియరా? సో ఇలాంటి స్ట్రక్చర్స్ మనం చేయాలంటే ప్యానల్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ప్యానల్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు చూడండి, ఈ టాస్క్ అయిపోయింది అండ్ ఈ టాస్క్ కూడా మీకు ఫినిష్ అయిపోయింది. ఈ టాస్క్ కూడా మీకు ఫినిష్ అయిపోయింది. ఓకేనా? ఇది అయిపోయింది అండ్ ఇది అయిపోయింది. నెక్స్ట్ నావబార్ గురించి చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ డ్రాప్ డౌన్ అన్నమాట. డ్రాప్ డౌన్ ఏం లేదు. డ్రాప్ డౌన్ మనకి ఇవ్వాలి అనేసి అనుకోండి, ఇక్కడ చాలా డ్రాప్ డౌన్స్ ఇచ్చాను. ఇక్కడ మెయిన్ ఎలా రాసుకుంటామంటే మనకి యుఎల్లో ఎల్ఐసి ఎల్ఐ లోపల యాంకర్ ట్యాగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా మన నార్మల్ గా. సేమ్ ఎల్ఐ మెయిన్ పేరెంట్ కి ఎక్కడైనా సరే మనకి సర్వీస్ అనే పార్ట్ దగ్గర మనకి డ్రాప్ డౌన్ కావాలనుకోండి, ఒక నావబార్ లో సర్వీస్ అనే దగ్గర మనకి డ్రాప్ డౌన్ కావాలి అనేసి అనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే యాంకర్ ట్యాగ్ ఇచ్చేసుకొని దాని పేరెంట్ కి క్లాస్ డ్రాప్ డౌన్ ఇస్తాం. ఏదైతే క్లిక్ చేస్తామో క్లిక్ చేసేదానికి డేటా టోగుల్ డ్రాప్ డౌన్ ఇస్తాము. డేటా టోగుల్ డ్రాప్ డౌన్ ఇస్తాం అనమాట. నెక్స్ట్ డ్రాప్ డౌన్ మెను. ఈ డ్రాప్ డౌన్ మెను అనేది మనకి హైడ్ అండ్ షో జరుగుతుంది అనమాట. మనకి ఏదైతే మన హైడ్ అండ్ షో జరగాలో దాంట్లో ఎల్ఐలో యాంకర్ ట్యాగే రాయాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఎల్ఐలో యాంకర్ ట్యాగే ఉండాలి. ఇక్కడ వేరేది ఉండకూడదు. ఎల్ఐలో యాంకర్ ట్యాగ్ ఉండాలి, ఇక్కడ డ్రాప్ డౌన్ మెను ఉండాలి. ఏదైతే క్లిక్ చేస్తామో దానికి డేటా టోగుల్ డ్రాప్ డౌన్ అనేసి ఇవ్వాలి. ఓవరాల్ గా వీటన్నిటికి పేరెంట్ కి వచ్చేసి మనకి డ్రాప్ డౌన్ అనేసి ఇవ్వాలి అంతే. ఇక్కడ ఇంకోటి ఇస్తున్నా చూడండి, డ్రాప్ డౌన్ డేటా టోగుల్ డ్రాప్ డౌన్ అండ్ ఇక్కడ స్పాన్ క్యారెట్ అనేసి ఇస్తున్నా. క్యారెట్ అనేది ఏంటంటే మనకి ఐకాన్ వస్తుంది. ఈ వెబ్ డిజైనింగ్ పక్కన కల్లా కొద్దిగా ఆరో ఐకాన్ రావడానికి ఈ క్యారెట్ అనేసి యూజ్ చేస్తాం. ఇది బూస్ట్రాప్ 3 క్లాస్ నేమ్ అనమాట. బూస్ట్రాప్ 4 లో ఇది యూజ్ చేయడానికి లేదు. బూస్ట్రాప్ 3 లోనే ఇది యూజ్ చేస్తాం. బూస్ట్రాప్ 4 లో యూజ్ చేయడానికి లేదు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే డ్రాప్ డౌన్ మెను, ఇక్కడ చూస్తే డివైడర్ ఎవ్రీ దీని తర్వాత వచ్చేసి డివైడర్ అనే క్లాస్ ఇచ్చాం మనం. ఎల్ఐలో డివైడర్ అనే క్లాస్ అన్నమాట. ఇక్కడ చూస్తే మనకి డ్రాప్ డౌన్ మెను రైట్ ఇస్తున్నాం. డ్రాప్ డౌన్ మెను అంటే డ్రాప్ డౌన్ మెను రైట్ ఇస్తున్నాం, అంటే రైట్ సైడ్ లో మనకి డిస్ప్లే అవ్వమనేది. నెక్స్ట్ డ్రాప్ అప్ అనమాట. డ్రాప్ డౌన్ వచ్చేసి పై సైడ్ మనకి డిస్ప్లే అవ్వడానికి డ్రాప్ అప్ అనేసి వాడతాం పేరెంట్ కి. మళ్ళీ రిమైనింగ్ అన్ని కామనే. డేటా టోగుల్ డ్రాప్ డౌన్ అండ్ క్యారెట్ అండ్ డ్రాప్ డౌన్ మెను వచ్చేసి ఇలాగే వస్తుంది మనకి. సరే అవుట్పుట్ చూద్దాం. మనకి ఇది ఎలాగైతే ఉందో దాన్ని అలాగే కాపీ పేస్ట్ చేసుకోవడం అంతే. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సర్వీస్ క్లిక్ చేస్తే ఇలా ఐడెంటిఫై జరిగింది.
అదే కనుక చూడండి క్యారెట్ అని రాయడం వల్ల మనకి ఇలా ఐకాన్ వస్తుంది. ఇప్పుడు చూడండి డివైడర్ రాయడం వల్ల ఏమవుతుందంటే ఇలా అండర్లైన్ వస్తుంది డివైడర్ అనేది. ఇప్పుడు ఇవన్నీ ఇట్లా వస్తాయి మనకి. నెక్స్ట్ డ్రాప్ అప్ అనమాట. అప్ చేసినప్పుడు ఇలా పైకి వస్తాయి మనకి. డ్రాప్ డౌన్ మీన్ రైట్ అంటే రైట్ సైడ్ లోకి మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకి ఏదే ఎలిమెంట్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఈ ఎలిమెంట్ వచ్చేసి ఇక్కడ డిస్ప్లే అవుతుంది మనకి. పక్కన వేరే ఎలిమెంట్స్ ఉంటాయి మనకి nav బార్ లో, అందుకోసం మనకి ఇది ఇక్కడ డిస్ప్లే అవుతుంది మనకి. ఓకేనా, అది డ్రాప్ డౌన్ గురించి. నార్మల్ గా మనకి ప్రాక్టికల్ గా nav బార్ లో ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఇప్పుడు చూద్దాం. nav బార్ టాపిక్, nav బార్ లో డ్రాప్ డౌన్ చూద్దాం. ఫస్ట్ nav బార్ ఎలా ఇచ్చింటారు అనేసి ఇక్కడ చూడండి. సర్వీసెస్ ని క్లిక్ చేస్తే ఇట్లా డ్రాప్ డౌన్ వస్తుంది కదా మనకి. ఓన్లీ డ్రాప్ డౌన్ కాన్సెప్ట్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దాం మనం. ఇక్కడ చూడండి ఎల్ఐకి ఏమి ఇచ్చారు, డ్రాప్ డౌన్ ఇచ్చారు. ఏదైతే క్లిక్ చేస్తామో దానికి ఏమి ఇచ్చాం, డేటా టోగుల్ డ్రాప్ డౌన్ నుంచి ఇచ్చాం. ఇక్కడ చూడండి స్టాన్ క్యారెట్ అనేసి ఇచ్చాం. తర్వాత చూడండి డ్రాప్ డౌన్ మెనూ ఇచ్చాం. తర్వాత ఎల్ఐలో యాంకర్ టైప్ అండ్ డివైడర్, ఎల్ఐలో యాంకర్ టైప్ అండ్ డివైడర్, అంతే. వేరే వాటికి ఏమైనా కావాలనుకుంటే ఐకాన్ ఇవ్వాలనుకుంటే ఐకాన్స్ ఇచ్చారు. సైన్ అప్, ఇక్కడ లాగిన్ కి ఐకాన్ కి ఇలా ఇచ్చారు. చూడండి ఐకాన్ కి ఇలాగా. ఇప్పుడు చూడండి డ్రాప్ డౌన్ క్లియర్. అది ఇప్పుడు nav బార్ గురించి కాన్సెప్ట్ చూద్దాం మనం. అర్థమవుతుందా? nav బార్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. nav బార్ కాన్సెప్ట్ అనేది చూడండి జస్ట్ nav అని తీసుకున్నాను. ఏదైనా సరే దాని పేరెంట్ ఒకటి తీసుకోవాలి, కానీ ఇది nav బార్ కాబట్టి nav బార్ ని రిప్రజెంట్ చేసే ట్యాగ్ ఏంటంటే nav అనమాట. అందుకోసం మనం ఏం చేస్తున్నాం అంటే nav బార్ ఇస్తున్నాను. 1 మీటర్ అండి. సారీ, సో nav బార్ రిప్రజెంట్ చేసేది nav కాబట్టి nav ఇస్తాను, లేకపోతే div పెట్టుకోవచ్చు మీరు ఇక్కడ. దాని లోపల ఇవెల్ తీసుకున్నా, ఇవెల్ క్లాస్ చూడండి nav బార్ ఇవ్వాలి, nav బార్ ఇవ్వాలి, అంతే. ఇప్పుడు చూడండి ఇవన్నీ ఇన్లైన్ లోకి వచ్చేస్తాయి మనకి. ఇన్లైన్ లోకి వచ్చేసింది. ఓన్లీ డెస్క్టాప్ వ్యూకి nav బార్ అంటే ఇది ఎనఫ్ మనకి. దాని బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైనా రావాలి అంటే 2 కలర్స్ డిఫాల్ట్ గా ఉన్నాయి మనకి. అది nav బార్ పక్కన nav బార్ డిఫాల్ట్, nav బార్ డిఫాల్ట్ అంటే మనకి గ్రే కలర్ లో వస్తుంది మనకి. గ్రే కలర్ టైప్ వచ్చింది మనకి nav బార్ డిఫాల్ట్. లేదు అనుకుంటే nav బార్ ఇన్వర్స్ అన్నమాట. అప్పుడు బ్లాక్ కలర్ లో వస్తుంది మనకి nav బార్ ఇన్వర్స్. డెస్క్టాప్ వ్యూలో nav బార్ చేయాలి అంటే ఇది ఎనఫ్ మనకి. ఏ స్టైల్స్ రాయకుండా జస్ట్ nav బార్ ఇన్వర్స్ అండ్ nav బార్ డెస్క్టాప్ వ్యూలో చేయడం చాలా ఈజీ. ఇప్పుడు మనకి ఇంకో మెథడ్, అన్ని మనకి లెఫ్ట్ సైడ్ లోనే ఉంటాయా, కొన్ని రైట్ సైడ్ ఉండొచ్చు, కొన్ని లెఫ్ట్ సైడ్ ఉండొచ్చు. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఈ రెండింటిని నేను రైట్ సైడ్ పంపిద్దాం అనుకుంటున్నా. ఇక్కడ వరకు ఇవెల్ క్లోజ్ చేస్తున్నా, మళ్ళీ ఇవెల్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఈ రెండు సేమ్ అవుతాయి. nav బార్ ఈ రెండు ఇట్లా చూసినా సరే మనకి కామన్నే, మొత్తం అంతా కామన్నే. కానీ ఇక్కడ nav బార్ రైట్ కి పంపించాలంటే nav బార్ రైట్ అనేసి వాడతాం. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి నీట్ గా ఉందా, మనకి దీంట్లో ఏ ప్రాబ్లం లేదా. ఇక్కడ కింద కల్లా బార్ గన్ లేదు చూడండి. ఎప్పుడైతే నేను nav బార్ రైట్ రాస్తానో రైట్ సైడ్కి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి బార్ వస్తుంది, కిందకెళ్ళా బార్ వస్తుంది. ఇలాంటి బార్ ని మనకు రెక్టిఫై చేసుకోవాలి అంటే దానికంటూ ఒక పేరెంట్ తీసుకొని
కంటైనర్ ఆర్ కంటైనర్ ఫ్లూయిడ్ ఒకటే ఆన్సర్. దాని పేరెంట్ గా కంటైనర్ ఆర్ కంటైనర్ ఫ్లూయిడ్ ఇవ్వాలి. సో ఏది పేరెంట్ ఏది చిల్డ్రన్ అనేసి కొద్దిగా ఐఫోన్ ఇచ్చుకోవాలి మీరు. స్పేస్ ట్యాబ్ స్పేస్ ఇవ్వాలి. కంటైనర్ ఇచ్చాము అనేసి అనుకుంటే మనకి ఏమైతే అంటే కిందకల బార్ పోతుంది, రైట్ లెఫ్ట్ లో స్పేసింగ్ వస్తుంది. చూడండి, రైట్ లెఫ్ట్ లో స్పేసింగ్ వస్తుంది, కిందకల బార్ పోతుంది. మీకు ఓకే ఎనఫ్ బాగానే ఉంది అనేసి అనుకుంటే అలాగే పెట్టేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే, ఇప్పుడు మనకి ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ లో నావ్ బార్ చూసాము అనేసి అనుకుంటే చూద్దాం. ఇది ఒక ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ లో మనం నావ్ బార్ చూద్దాం అనుకుంటున్నాం. ఇది నావ్ బార్ అనుకోండి. ఈ నావ్ బార్ లో మనం చూడండి, ఇట్లా మొబైల్ వీక్ వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే కిందకల ఉండే మెనూ మొత్తం హైడ్ అయిపోయింది. ఏదైతే మనకు కనిపించాలనో అది ఇక్కడ కనిపిస్తుంది. మనకి కనిపించేది ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపించేది ఇట్లా కనిపిస్తుంది. క్లిక్ చేస్తే హైడ్ అండ్ షో జరుగుతుంది. మనకి ఇక్కడ కనిపించేది ఎక్కడ రాయాలి అంటే అక్కడ కనిపించేది బేసిక్ గా ఏం కనిపిస్తుంది, కంపెనీ నేమ్ కనిపిస్తుంది నార్మల్ గా. చూడండి, ఇది ఇక్కడ చూస్తే మనకి మొబైల్ వీక్ వెళ్తే ఇక్కడ చూడండి కంపెనీ లోగో కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే హైడ్ అండ్ షో, వాటి మెనూ వచ్చేసి హైడ్ అండ్ షో జరుగుతుంది. మనకి లోగో కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే హైడ్ అండ్ షో కనిపిస్తుంది మనకి. సేమ్ లైక్ మనకి ఈ వేలో మనకి మొబైల్ వీక్ వచ్చేసరికి మనకి ఇవన్నీ మెనూ ఓకే. దానిపైన మనకి ఏం కనిపించాలి, కంపెనీ నేమ్ కనిపించాలి. ఆ కంపెనీ నేమ్ ఎక్కడ రాయాలి అంటే ఇక్కడ div క్లాస్ ఈక్వల్ టు div. ఇక్కడ మనకి nav bar header అన్నమాట మనం రాయాల్సింది. nav bar header లో యాంకర్ ట్యాగ్ లో nav bar brand అని రాయాలి. పెట్టుకోండి, nav bar header లో యాంకర్ ట్యాగ్ లో nav bar brand అని రాయాలి. ఒకసారి చూద్దాం. మనకి చూడండి, nav bar brand రాసింది కొద్దిగా వీటికంటే ఇంకా బ్రైట్నెస్ ఎక్కువ ఉంటది, అండ్ అన్నిటికంటే అట్రాక్టివ్ గా ఉంటది. ఇక్కడ nav bar brand లో టెక్స్ట్ ఉండొచ్చు, ఇమేజ్ ఉండొచ్చు. ఇమేజ్ కావాలనుకుంటే ఇక్కడ ఇమేజ్ ట్యాగ్ రాసేయండి. ఇమేజ్ కావాలంటే ఇక్కడ ఇమేజ్ ట్యాగ్ రాయండి. టెక్స్ట్ లేకుండా ఇమేజ్ ట్యాగ్ రాయండి, అంతే. ఇప్పుడు మనకి ఇక్కడ చూసాము అనేసి అనుకుంటే మనకి ఈ ప్రాజెక్ట్ లో ఇదే చూసుకోండి. nav bar బ్రాండ్ లో ఏదైతే ఇస్తామో ఇక్కడ కనిపిస్తుంది మనకి. దాని పక్కన మనకు బటన్ రావాలి, బటన్ క్లిక్ చేస్తే హైడ్ అండ్ షో జరగాలి. బటన్ క్లిక్ చేస్తే హైడ్ అండ్ షో జరగాలి. సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ ఒక బటన్ కావాలి. ఇప్పుడు మనకి ఒక బటన్ ఇస్తాను నేను. ఒక బటన్ ఇస్తున్నా, మనకి ఒక బటన్ ఇచ్చేసి ఐకాన్ తీసుకున్నాను. ఏమి ఇచ్చాను, గ్లిఫికన్ టీహెచ్ లిస్ట్ అండ్ టీహెచ్ డేంజర్, ఏదో దాని కలర్ ఏదో టీహెచ్ డేంజర్ అనేసి నేను కలర్ ఇచ్చుకున్నాను. ఒకసారి చూద్దాం మనం. రిఫ్రెష్, చూడండి బటన్ వచ్చింది. కానీ ఇక్కడ చూడండి డెస్క్టాప్ వ్యూలో కానీ బటన్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి నార్మల్ బటన్ ఇచ్చామంతే. బటన్ ఇవ్వడం వల్ల అది ఏ వేలోనే మనకు కనిపిస్తుంది కదా, దాని పక్కన మనకు కనిపిస్తుంది కదా. సో ఈ బటన్ అనేది మనకి డెస్క్టాప్ వ్యూలో కనపడకూడదు, ఓన్లీ మొబైల్ వ్యూలోనే కనపడాలి. దానికోసం అనేసి ఒక క్లాస్ ఇచ్చారు, nav bar toggle. గుర్తుపెట్టుకోండి, nav bar toggle అండ్ nav bar toggler అన్నమాట. బూస్టాప్ 4 లో nav bar toggler అని యూజ్ చేస్తారు, బూస్టాప్ 3 లో nav bar toggle అని యూజ్ చేస్తారు. సో ఏదైనా సరే కొన్ని చేంజెస్ ని బట్టే మనము అది బూస్టాప్ 4 ఆ బూస్టాప్ 3 అని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది బూస్టాప్ 4 చెప్పినప్పుడే ఇక్కడ అర్థమవుతుంది. సో nav bar toggle అన్నమాట. మనకి nav bar toggle అనేది మనకి ఏమవుతుంది అంటే మనకి డెస్క్టాప్ వ్యూలో మనకు కనపడదు. చూడండి ఏమైనా మిస్టేక్ ఉందా. nav bar toggle ఇప్పుడు చూడండి డెస్క్టాప్ వ్యూలో కనపడలేదు, మొబైల్ వ్యూ వచ్చేస్తే మొబైల్ వ్యూ కనిపిస్తుంది. ఇంకా సేమ్ కాన్సెప్ట్, ఈ మొబైల్ వ్యూని దీన్ని బటన్ ని క్లిక్ చేసినప్పుడు ఇది మొత్తం హైడ్ అండ్ షో జరగాలి. హైడ్ అండ్ షో జరగాలంటే దానికంటే ఒక పేరెంట్ తీసుకుంటాం. ఈ మొత్తానికి ఒక div తీసుకుంటున్నా. దానికి ఒక ఐడి తీసుకుంటున్నా, ఐడి మెను. ఈ మెను వచ్చేసి మనకి ఏం చేయాలి, ఇక్కడ నేను రాస్తున్నాను
బటన్ లోపల రాస్తున్నా, బటన్ క్లిక్ చేసినప్పుడు కదా డేటా టార్గెట్ ఈక్వల్ టు హ్యాష్ మెను, నెక్స్ట్ డేటా టోగుల్ కొలాప్స్, డేటా టోగుల్ కొలాప్స్. ఇప్పుడు చూద్దాం మనం, రిఫ్రెష్ చూడండి, ఇప్పుడు క్లిక్ చేసి క్లియరా. కానీ ఇక్కడ చూడండి ఒకసారి, డిఫాల్ట్ గా ఎలా ఉంది, కొలాప్స్ లో ఉంది. సో డిఫాల్ట్ గా కొలాప్స్ లో రావాలి అనేసి అనుకుంటే దీనికి కొలాప్స్ ఇస్తాం. ఇన్ కేస్ కొలాప్స్ ఇచ్చామే అనుకోండి, ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. కొలాప్స్ ఇచ్చాం, కొలాప్స్ అయిపోయింది. చూడండి, కొలాప్స్ అనేసి ఇస్తే డెస్క్టాప్ వ్యూలో కూడా మనకు కనపడట్లేదు, అండ్ మొబైల్ వ్యూలో కనపడకపోతే ఓకే, నో ప్రాబ్లం, దాన్ని క్లిక్ చేసుకొని ఐడెంటిఫై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇప్పుడు ఏ బటన్ మనం క్లిక్ చేయగలం అది కనిపించాలి అనేసి. సో మెను అనేది వచ్చేసి డెస్క్టాప్ వ్యూలో కనిపించాలి, మొబైల్ వ్యూలో కనిపించకూడదు. అంటే ఇక్కడ nav bar collapse, nav bar collapse, nav bar toggle గుర్తుపెట్టుకోండి, nav bar collapse అన్నమాట. nav bar collapse అనేది ఏంటంటే డెస్క్టాప్ వ్యూలో మనకు కనిపించాలి అండ్ మొబైల్ వ్యూలో కొలాప్స్ చేయాలని దాని మీనింగ్. మీడియా క్వైరీస్ రాసి అది అప్లై చేసింటారు అంతే, మీడియా క్వైరీస్ రాసి దీనికి అవి అప్లై చేసింటారు. క్లియరా? ఎంత వ్యూ వరకు మనకు కనిపిస్తుంది, ఎంత వ్యూ వరకు మనకు కనిపిస్తుంది అంటే ఈ వ్యూ వరకు మనకి అదే అప్లై అవుతుంది మనకి. ఆ వ్యూ తర్వాత అందుకే మనకు ఇంకా తక్కువగా మనం చేసుకోవాలంటే మనం మళ్ళీ అప్లై చేసుకుంటాం. మనకి మీడియా క్వైరీస్ అప్లై చేస్తే మనం రాస్తాం. ఓకే, క్లియరా nav bars గురించి? నెక్స్ట్ nav bar లో మనకి ఫిక్స్డ్ టాప్ ఉంది. nav bar ఫిక్స్డ్ టాప్ అంటే nav bar ఫిక్స్డ్ టాప్ అంటే మనకి nav bar వచ్చేసి పైకి వెళ్ళి ఫిక్స్ అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి కొద్ది స్పేసింగ్ ఉంది. మనకి nav bar ఫిక్స్డ్ టాప్ అనగానే కింద ఉండే స్పేసింగ్ మొత్తం పైకి వెళ్ళిపోయింది, ఈ ఎలిమెంట్ కిందికి వెళ్ళిపోయింటది. మనకి ఇలా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు కదా మనకి. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఫస్ట్ nav bar కి ఎంతైతే హైట్ ఉందో ఆ హైట్ తీసుకెళ్ళి బాడీకి ఇవ్వాలి. ఫస్ట్ nav bar చూద్దాం మనం. nav bar కి హోవర్ చేస్తే ఇక్కడ చూస్తే మనకి హైట్ 50.99 వేస్తుంది, 50.99. అందుకే నేను 50.99 బదులు నేను ఏం చేస్తానంటే ఈ బాడీకి హైట్ అంటే మార్జిన్ టాప్, సారీ హైట్ కాదు, మార్జిన్ టాప్ 52 పిక్సెల్ రాస్తున్నాం. మార్జిన్ టాప్ 52 పిక్సెల్ అనేసి ఇచ్చామనేసి అనుకుంటే 52 పిక్సెల్ ఇక్కడ స్పేసింగ్ వస్తుంది మనకి మార్జిన్ టాప్ అంటే. చూడండి, ఇప్పుడు అన్ని మనకి ఎగ్జాక్ట్ గా మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనకి దాని కిందికి వెళ్ళదు. మనకి ఎప్పుడైనా సరే ప్రాజెక్ట్ ఓపెన్ చేయగానే ఆ కంటెంట్ వచ్చేసి దాని కిందికి వెళ్ళదు, ఇక్కడే కనిపిస్తుంది మనకి. అంతగా డౌట్ ఉంటే ఇక్కడ చూడండి, మనకి నెంబరింగ్స్ కూడా ఇద్దాం. మనకి కాపీ పేస్ట్ చేసి ఉండొచ్చు అనుకోవచ్చు. నెంబరింగ్స్ ఇస్తాను నేను, 1 2 3 ఇలా ఇస్తాను. ఇప్పుడు చూద్దాం, మనకి నెంబరింగ్ ఇచ్చినది మనకు ఒకసారి చూద్దాం. చూడండి 1 2 3 అనేసి ఇక్కడే ఉన్నాయి చూడండి మనకి. ఇన్ కేస్ నేను ఇది రాయను, అవుట్పుట్ చూద్దాం మనం. రిఫ్రెష్ చూడండి, నెంబర్ 1 వచ్చేసి మనకి దీని కిందికి వెళ్ళిపోయింది చూడండి. నెంబర్ 2 నుంచి మనకు వస్తుంది. అందుకోసమే ఆ నెంబర్ 1 వచ్చేసి మనకి నీట్ గా కనిపించడానికే ఈ కిందకి వెళ్ళిపోతే మనకి ఏంటంటే ఫిక్స్డ్ టాప్ అనేసి రాసినప్పుడు మనకి వాటి కిందికి వెళ్ళిపోద్ది. అందుకోసం ఫిక్స్డ్ టాప్ గానీ అబ్సల్యూట్ గానీ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం రాసుకోవాలన్నమాట. ఫిక్స్డ్ టాప్ గానీ అబ్సల్యూట్ గానీ మనకి ఏదైనా సరే అప్లై చేసినప్పుడు మనకి చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. చూడండి, మనకి నీట్ గా వచ్చింది. సో ఇది nav bars గురించి అనమాట. ఇప్పుడు ఈ కలర్ మీరు మార్చుకోవాలనుకుంటున్నారు, సేమ్ సింపుల్, ఇన్స్పెక్ట్ చేయండి. ఈ కలర్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయండి. ఈ కలర్ దేనికి అప్లై అయింది, nav bar ఇన్వర్స్ ని, దానికి క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, కలర్ మార్చుకోవాలనుకుంటే ఈ కలర్ మార్చండి. ఇప్పుడు సపోజ్ నేను రెడ్ కలర్ రాశాను, ఇక్కడ బార్డర్ కలర్ కూడా నేను రెడ్ కలర్ కావాలనుకుంటున్నా. సేమ్ ఇది కదా, దీన్ని కాపీ చేసుకోండి, స్టైల్ రాయండి. ఇక్కడ నేను స్టైల్లో రాస్తున్నా, మీరు కావాలంటే ఎక్స్టర్నల్ స్టైల్లో రాసుకోండి. నాకు ఇంటర్నల్ స్టైల్లో మనకు ఉండకూడదు, నాకు ముందే చెప్తున్నా. ఎక్స్టర్నల్ స్టైల్లోనే మీరు రాయాలి. సిఎస్ఎస్ లో ప్రాజెక్ట్ స్ట్రక్చర్ చెప్పాను, అదే ప్రాజెక్ట్ స్ట్రక్చర్ లో మీరు మెయింటైన్ చేయాలి నాకు. ఓకే, nav bar ఇన్వర్స్ లో ఓకే అయిపోయింది. ఇప్పుడు మనకి
ఇది సేవ్ చేయలేదు. కలర్ మారిపోయింది. ఇప్పుడు టెక్స్ట్ కలర్ చూడండి మనకి ఏదో గ్రే కలర్ లో ఉంది. మళ్ళీ దాన్ని క్లిక్ చేసి యాంకర్ ట్యాగ్‌కి వెళ్ళండి. యాంకర్ ట్యాగ్ వెళ్తే ఇక్కడ చూడండి. దీన్ని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ యాజ్ ఇట్ ఈస్ గా అదే సెలెక్టర్ మనం తీసుకోవాలి. వైట్ చూద్దాం. చూడండి వైట్ వచ్చింది. మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఉంటుంది. నావర్ బ్రాండ్ దీన్ని తీసుకోండి. నావర్ బ్రాండ్ కి కలర్ వచ్చేసి వైట్. చూడండి పర్ఫెక్ట్. హోవర్ చేసినప్పుడు వైట్ ఉంటది. ఇలా వచ్చినప్పుడు ఇన్ కేస్ మీకు హోవర్ చేసినప్పుడు వేరే కలర్ కావాలనుకోండి, రాయండి. మళ్ళీ ఇదే సెలెక్టర్ తీసుకోండి. ఇదే సెలెక్టర్ కి హోవర్ చేసినప్పుడు కలర్ ఎల్లో ఇవ్వండి. చూడండి ఒక్కసారి సెలెక్టర్ అవి తీసుకుంటే అవే అప్లై అవుతాయి. ఇప్పుడు చూడండి హోవర్ చేసినప్పుడు ఎల్లో కలర్ వస్తుంది. మనకి హోవర్ చేసినప్పుడు ఎల్లో కలర్ వస్తుంది. నార్మల్ గా ఇలా మనకి బ్లాక్ కలర్ కి బదులు రెడ్ కలర్ తీసుకున్నాం. క్లియరా? ఇన్ని చూడండి ఆల్రెడీ రెడీమేటెడ్ గా అప్లై అయిన స్టైల్స్ ఏంటివి, ఆ స్టైల్స్ మనం ఎలా మార్చుకోవాలి అనేదే కాన్సెప్ట్ ఇక్కడ. ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ గా వాడు ఇచ్చేసాడు. ఆ ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చింది మనం ఓన్ గా మార్చుకోవాలంటే ఫస్ట్ వాడు తీసుకున్న సెలెక్టర్ మెయిన్ ఇంపార్టెంట్ మనకి. వాడు ఎగ్జాక్ట్ గా తీసుకున్న సెలెక్టారే మనం ఇస్తేనే వాడికి చేంజ్ అవుతుంది. మన ఓన్ గా మనం రాసుకుంటే రాదు. ముందే చెప్తున్నా, మన ఓన్ గా మనం రాసుకుంటే రాదు. కొన్ని కేసెస్ లో రావచ్చు కానీ అన్ని కేసెస్ లో మనకు రాదు. ఓకేనా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఏమైందమ్మా? ఎందుకు చూడలేదమ్మా? నెవర్ ఫిక్స్డ్ టాప్ సరే. సో మార్జిన్ టాప్ అనేసి నేను తీస్తున్నాను. మనకు నెవర్ ఫిక్స్డ్ టాప్ మనం ఇచ్చాము అనేసి అనుకుంటే వారి కిందికి వెళ్ళిపోద్ది మనకి కంటెంట్ అనేది. వారి కిందికి వెళ్ళిపోయింది చూడండి. కింద ఉంది 1 నెంబర్ అనేసి 3 లైన్స్ కిందికి వెళ్ళిపోయింది నావ్ బార్ కిందికి. అందుకోసం మనం ఏం చేయాలంటే ఆ నావ్ బార్ కి ఎంతైతే హైట్ ఉంటుందో ఆ హైట్ మార్జిన్ టాప్ వచ్చేసి బాడీకి వెళ్ళి మనం హైట్ దాని మీద హోవర్ చేసి మనకి ఇక్కడ చూస్తే 1215.45 into 50.199 ఉంది మనకి నావ్ బార్ కి. డైమెన్షన్స్ ఇక్కడ వస్తాయి చూడండి. ఈ ఏరియాలో వస్తాయి చూడండి. ఇప్పుడు ఆ డైమెన్షన్స్ వచ్చి మనం ఏమి ఇస్తామంటే బాడీకి మనకి మార్జిన్ టాప్ 52 పిక్సెల్ ఇస్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే మనకి మార్జిన్ టాప్ మనకి 52 పిక్సెల్ వచ్చింది కాబట్టి మనకు దానిపైన స్పేసింగ్ అంతా ఖాళీ ఉండిపోద్ది మనకి. అప్పుడు మనకి ఇలా వస్తుంది. అర్థమైందా? అర్థం అవ్వలేదా? సో అర్థం కాకపోతే ఒకసారి ఈ వీడియో ఫాలో అవ్వండి. ఇన్ కేస్ మళ్ళీ అర్థం కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. క్లియరా? ఇది నావ్ బార్స్ గురించి అనమాట. నావ్ బార్ కావాలంటే అదంతా కోడ్ అంతా కాపీ పేస్ట్ చేసుకొని ఇచ్చేయడం అంతే. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది చూడండి నావ్ బార్ లో ఫామ్ రావాలంటే ఎలా అప్లై చేస్తారు, అండ్ నావ్ బార్ లో బటన్స్ రావాలంటే ఎలా అప్లై చేస్తారు, అండ్ నావ్ బార్ లో రైట్ అలైన్ ఉంటే నావ్ బార్ రైట్ కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ చూడండి రైట్ వెళ్ళాలంటే ఎలా చేస్తారు. ఇక్కడ డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ నావ్ బార్ లో డ్రాప్ డౌన్ ఉంటే ఎలా చేస్తారు. ఇవన్నీ తర్వాత మీరు చూడాలి. ముందే చెప్తున్నాను ఇవన్నీ తర్వాత మీరు చూడాలి. ఫిక్స్డ్ నావ్ బార్ అంటే మనకి ఫిక్స్డ్ ఉంటది. మనకి చూడండి ఫిక్స్డ్ ఉంటది. ఈ ఫిక్స్డ్ అయినప్పుడు మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చింటాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేయడానికి మనకి ఇచ్చింటారు. బాడీకి వచ్చేసి హైట్ వచ్చేసి ఏదో కొద్దిగా హైట్ ఇచ్చారు వీడు బాడీకి. ఓకేనా? సో అలాంటివన్నీ మనకి అలైన్మెంట్ చేసుకోవాలి. మనకి స్క్రోలింగ్ చేయడానికి హైట్ ఇచ్చింటారు వాడు అంతే.
ఇక్కడ చూస్తే మనకి మార్జిన్ టాప్ దీనికి ఇచ్చాడు చూడండి, కంటెంట్కి ఇచ్చాడు వాడు, మనం బాడీకి ఇచ్చుకున్నాం, అంతే తేడా. ఓకేనా? చూడండి, అర్థం కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. సో ఈ నెంబర్స్ అన్ని చూడాలి. ఫస్ట్ ఇవి చూడండి, నెంబరింగ్ లేని చూడండి, తర్వాత నెంబరింగ్ ఉండేటి అన్ని తర్వాత చూడండి. నెక్స్ట్ ట్యాప్సిపిల్స్. ఈ ట్యాప్సిపిల్స్ జస్ట్ స్ట్రక్చర్ మనకి ఫస్ట్ చెప్తాను, దాన్ని బేస్ చేసుకొని ఉంటది. ఏం లేదు, ఇవెల్లో వచ్చేసి నావ్ ట్యాప్స్ అని రాసుకుంటాం. ఎల్ఐలో యాక్టివ్ అనేసి ఇస్తే మనకి ఎలా ఉంటది, నార్మల్ గా ఇస్తే ఎలా ఉంటది అనేసి ఇది నావ్ ట్యాప్స్. నెక్స్ట్ నావ్ ట్యాప్స్ నావ్ జస్టిఫైడ్ అనమాట. నావ్ ట్యాప్స్ నావ్ స్టాక్డ్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఎల్ఐలో యాంకర్ ట్యాగ్, ఎల్ఐలో యాంకర్ ట్యాగ్, ఎల్ఐలో యాంకర్ ట్యాగ్, ఇవన్నీ వీటి ట్యాప్స్ అంటారు. మనకి చూడడానికి మన ట్యాప్స్ ఎలా ఉంటాయి అనేసి ఇలా ఉంటాయి. మనకి ఓపెన్ చేస్తే ఇలా ఉంటాయి. మనకి నావ్ జస్టిఫైడ్ అంటే 100% విడ్త్ లేక మనకు ఆక్యుపై చేసి ఉంటాయి. నావ్ జస్టిఫైడ్ అంటే. నావ్ స్టాక్డ్ అంటే 1 by 1 వచ్చి ఉంటాయి మనకి. ఓకేనా? సేమ్ లైక్ ఎక్కడైతే ట్యాప్స్ ఉందో అక్కడ పిల్స్ అని పెడతాం. నావ్ పిల్స్, నావ్ పిల్స్, నావ్ జస్టిఫైడ్, నావ్ పిల్స్, నావ్ స్టాక్డ్. ఇవేంటంటే మనకు బార్ లాగా వస్తాయి, మనకి బటన్స్ లాగా వస్తాయి మనకి. క్లాస్ ఇప్పుడు క్లాస్ యాక్టివ్. ఇలా వస్తాయి మనకి. వీటిని ఎక్కడ యూజ్ చేస్తారు అంటే నార్మల్ గా ఒకసారి లైవ్ ప్రాజెక్ట్ చూద్దాం. మళ్ళీ island@tcs.com లోకి వెళ్ళండి, అబౌట్ లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, మనకి అబౌట్ ఐలాండ్ ఉంటే అబౌట్ ఐలాండ్ సంబంధించిన కంటెంట్ వస్తుంది. అదే గనక మిషన్ విజన్ క్లిక్ చేసి మిషన్ విజన్ సంబంధించింది వస్తుంది. వైట్ టు జాయిన్ ఐలాండ్ క్లిక్ వాటికి సంబంధించిన కంటెంట్ వస్తుంది. ప్రాసెస్ ఆఫ్ జాయిన్ అంటే దానికి సంబంధించిన కంటెంట్ వస్తుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే వాటికి సంబంధించిన కంటెంట్ వస్తుంది. పోర్ట్ఫోలియో అంటే వాటికి సంబంధించిన కంటెంట్ వస్తుంది. క్లియరా? ఇది ట్యాప్స్ అనమాట. ట్యాప్స్ కానీ పిల్స్ కానీ. ఈ షేప్ లో ఉండేదాన్ని పిల్ అంటారు. ఈ షేప్ లో ఉండేదాన్ని ఇట్లా ఒక ఓపెన్ చేసినట్టు ఉండేదాన్ని ట్యాప్స్ అంటారు. వీటిని పిల్స్ అంటారు. మరి వీటిని క్లిక్ చేసుకొని వాటి యొక్క కలర్స్ అన్ని మనం మార్చుకోవచ్చు. వాటి డిఫాల్ట్ గా అప్లై అయిన కలర్స్ కూడా మనం మార్చుకోవచ్చు. యాక్టివ్ లో ఉండే ఎలిమెంట్ యొక్క కలర్ వచ్చేసి మనకి ఈ కలర్ కాకుండా మనకి ఇంకో కలర్ ఏదైనా మార్చుకోవచ్చు. యాక్టివ్ లో ఉండాలి అనేసి అనుకుంటే, ఇప్పుడు సపోజ్ చూడండి, యాక్టివ్ లో ఉండే కలర్ ఇది కావాలనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ కలర్ ని ఫిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇది యాక్టివ్ లోకి వెళ్తే, ఇది యాక్టివ్ లో వెళ్తే, ఇది యాక్టివ్ వెళ్తే, ఇవన్నీ కలర్స్ మనకు మారిపోతాయి అనమాట. ఆ కలర్ కూడా మనం రాసుకోవాలి. ఇది స్టాటిక్ అనమాట, స్టాటిక్ గా ఉండేది. ఇప్పుడు దీన్ని డైనమిక్ గా అంటే ఈ బటన్ క్లిక్ చేసి దీనికి సంబంధించిన కంటెంట్ రావాలి, ఈ బటన్ క్లిక్ చేసి దీనికి సంబంధించిన కంటెంట్ రావాలి, ఈ బటన్ క్లిక్ చేసి దీనికి సంబంధించిన కంటెంట్ రావాలి, ఇది క్లిక్ చేసి దానికి సంబంధించిన కంటెంట్, ఇది క్లిక్ చేసి దానికి సంబంధించిన కంటెంట్, ఇది క్లిక్ చేసి దానికి సంబంధించిన కంటెంట్. దాన్ని డైనమిక్ ట్యాబ్స్, డైనమిక్ పిల్స్ అంటారు. సో నేను ఒకటి చెప్పానంటే రిమైనింగ్ ఈజీగానే ఉంటుంది మీకు. ఒకటి చెప్పానంటే రిమైనింగ్ ఈజీ. ఒకసారి చూద్దాం. మనకి ఈడో ఉన్నాయి చూడండి, డైనమిక్ ట్యాబ్స్, డైనమిక్ పిల్స్. ఒక పిల్స్ గురించి చెప్తున్నా, మళ్ళీ తర్వాత అంతే. ఇక్కడ నావ్ పిల్స్, నావ్ జస్టిఫైడ్ తీసుకుంటాం. ఇక్కడ చూస్తే ఎల్ఐలో యాక్టివ్ అనే క్లాస్ నేను తీసుకున్నాను. డిఫాల్ట్ గా యాక్టివ్ అనే క్లాస్ నేను తీసుకున్నా. ఇవన్నీ ఎందుకు అనేసి చూద్దాం ఒకసారి. ఇవన్నీ తీయేద్దాం మనకి ఫస్ట్, ఎందుకు కన్ఫ్యూజ్ లేకుండా చెప్తాను. ఒకదానికి చెప్తాను, రిమైనింగ్ వాటికి మీరే చూడండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఇక్కడ ఇచ్చాం. ఇవలో నావ్ పిలిచి నావ్ జస్టిఫైడ్, ఈ స్ట్రక్చర్ నాకు కావాలనేసి ఇలా ఇచ్చాం. ఈ స్ట్రక్చర్ ఇలా వచ్చింది. మనకి స్ట్రక్చర్ ఇలా వచ్చింది. ఇప్పుడు మనం దీనికి సంబంధించింది, ఈ 1-on-1 ట్రైనింగ్ సంబంధించిన కంటెంట్ దీన్ని క్లిక్ చేయగానే మనకు కంటెంట్ రావాలి. కంటెంట్ రావాలనుకున్నప్పుడు మెయిన్ మొత్తం కంటెంట్ ఎక్కడ ఉండాలంటే ట్యాబ్ కంటెంట్ లో ఉండాలి. మొత్తం అంతా ట్యాబ్ కంటెంట్ లోపల ఒక్కొక్క ఎలిమెంట్, అంటే దీనికి సంబంధించిన కంటెంట్ ట్యాబ్ ప్యాన్ లో ఉండాలి, ఇంకో దానికి సంబంధించిన కంటెంట్ ట్యాబ్ ప్యాన్ లో ఉండాలి, ఇంకో సంబంధించిన కంటెంట్ ట్యాబ్ ప్యాన్ లో ఉండాలి. వాటికంటూ ఒక ఐడి ఇవ్వాలి. ట్యాబ్ ప్యాన్ ఐడి, ట్యాబ్ ప్యాన్ ఐడి, ట్యాబ్ ప్యాన్ ఐడి. ఓకేనా? క్లియరా? ఇప్పుడు మనకి ఫస్ట్ మనకి యాక్టివ్ లో కనిపించాలి, ఎందుకంటే డిఫాల్ట్ గా ఏదో ఒకటి యాక్టివ్ లో ఉండాలి కాబట్టి
యాక్టివ్ లో ఉండాలి. యాక్టివ్ లో ఉండాలి. సో యాక్టివ్ లో ఉంటే వాటి కలర్ ఎలా ఉంటది? ఇలా ఉంటది. ఇప్పుడు ఇది యాక్టివ్ లో ఉంది కాబట్టి వీటికి సంబంధించిన కంటెంట్ కూడా యాక్టివ్ లో ఉండాలి. అందుకోసం మనకి ఏం చేస్తాం? ఫస్ట్ ఎలిమెంట్ కి యాక్టివ్ అనేసి ఇస్తాం. ఇప్పుడు చూద్దాం మనం. 1-on-1 ట్రైనింగ్ యాక్టివ్ లో ఉంది. దానికి సంబంధించిన కంటెంట్ యాక్టివ్ లో ఉంది. సేమ్ లైక్ ఇక్కడ చూస్తే మనకి రియల్ టైం ప్రాజెక్ట్ లో ఈ రియల్ టైం ప్రాజెక్ట్ లో మనం చూసిన అబౌట్ ఐలాండర్ చూసినా అబౌట్ ఐలాండర్ యాక్టివ్ లో ఉంది. ఫినిష్. ఇప్పుడు మిషన్ విజన్ ని క్లిక్ చేస్తే దానికి సంబంధించిన కంటెంట్ రావాలి. ఇంత ముందు ఓపెన్ అయిన ట్యాబ్ క్లోజ్ అవ్వాలి. సో దానికి ఏం రాస్తున్నా అంటే ఫస్ట్ HREF ఫస్ట్ దీన్ని క్లిక్ చేస్తే మనకి ఏం కావాలి? మెసేజ్ రావాలి. మెసేజ్ రావాలి. ఇక్కడ రాసేది ఏంటంటే డేటా టోగుల్ కొలాప్స్ కాదు, పిల్. ట్యాబ్ కి ట్యాబ్ రాస్తారు, పిల్ కి పిల్ రాస్తారు. డేటా టోగుల్ పిల్ అంటే దానికి సంబంధించిన ఒక ట్యాబ్ అనేది హైడ్ అండ్ షో జరగాలి అని దాని మీనింగ్ అనమాట. డేటా టోగుల్ పిల్ అన్నిటికీ డేటా టోగుల్ పిల్ అన్నిటికీ డేటా టోగుల్ పిల్. ఇక్కడ వచ్చేసి మనకి మెసేజ్ 1, మెసేజ్ 2, మెసేజ్ 3 కదా. మెసేజ్ అండ్ మెసేజ్ 1, మెసేజ్ 2 అండ్ మెసేజ్ 3 అంటే దీన్ని క్లిక్ చేసి మెసేజ్ 3 రావాలి, దీన్ని క్లిక్ చేసి మెసేజ్ 2 రావాలి, దీన్ని క్లిక్ చేసి మెసేజ్ 3 ఇలా. చూద్దాం ఒకసారి అవుట్పుట్. రిఫ్రెష్. చూడండి 1-on-1 ట్రైనింగ్ క్లిక్ చేస్తే ఆన్లైన్ ట్రైనింగ్ వచ్చింది. అండ్ పర్సనల్ ట్రైనింగ్ క్లిక్ చేస్తే పర్సనల్ ట్రైనింగ్ వచ్చింది. కార్పొరేట్ ట్రైనింగ్ క్లిక్ చేస్తే కార్పొరేట్ ట్రైనింగ్. ఇది యాక్టివ్ లోకి వచ్చింది. 1-on-1 ట్రైనింగ్ క్లిక్ చేసి 1-on-1 ట్రైనింగ్ వచ్చింది. ఆన్లైన్ ట్రైనింగ్ క్లిక్ చేసి ఆన్లైన్ ట్రైనింగ్ వచ్చింది. పర్సనల్ ట్రైనింగ్ క్లిక్ చేస్తే పర్సనల్ ట్రైనింగ్. కార్పొరేట్ ట్రైనింగ్ క్లిక్ చేస్తే కార్పొరేట్ ట్రైనింగ్. క్లియరా? ఇక్కడ రాసింది ఏం లేదు. ఇలాంటి స్ట్రక్చర్ కావాలంటే ఇలాంటి స్ట్రక్చర్ మొత్తం కాపీ పేస్ట్ చేసుకొని అడిట్ చేయండి. ఈ పార్ట్ లో మీరు మీ ఇష్టం ఆ పేజ్ ఎలాగైతే డిజైన్ కావాలో ఆ పేజ్ లాగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనము అబౌట్ ఐలాండ్ చూడండి. ఫస్ట్ ఇక్కడ 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు. మళ్ళీ తర్వాత ఇలా ఇచ్చారు. మళ్ళీ ఇంకోటి ఈ పార్ట్ లో మళ్ళీ ఇలాగా 4 ఈక్వల్ పార్ట్స్ 5 ఈక్వల్ పార్ట్స్ ఇచ్చారు. మళ్ళీ తర్వాత ఇక్కడ 2 ఈక్వల్ పార్ట్స్ ఇచ్చారు. ఇలా అనమాట. మనకి 1 by 1 వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు. ఓకేనా? క్లియరా? క్లియర్ అవ్వలేదా? సేమ్ ట్యాబ్ ఉండే చోట ట్యాబ్ ఇస్తాం అంతే. డేటా టోగుల్ ట్యాబ్, డేటా టోగుల్ ట్యాబ్, డేటా టోగుల్ ట్యాబ్. ఇన్ కేస్ ఇక్కడ పిల్ ఇచ్చిన వర్క్ అవుతుంది, పిల్లు చోట ట్యాబ్ ఇచ్చిన వర్క్ అవుతుంది. ఎందుకంటే రెండు ఒకటే కాన్సెప్ట్స్ మనకి. పిల్ చోట ట్యాబ్ ఇచ్చిన వర్క్ అవుతుంది, ఇక్కడ ట్యాబ్ చోట పిల్ ఇచ్చిన వర్క్ అవుతుంది మనకి. ఇక్కడ మాత్రం ట్యాబ్స్ అనేసి ఇవ్వాలి. ట్యాబ్స్ అంటే ట్యాబ్స్ లాగా ఉంటది, ఇక్కడ పిల్ అంటే పిల్ లాగే మనకి అవుట్పుట్ ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ చూడండి. మళ్ళీ లిస్ట్ ఇన్లైన్, అన్ని ఇన్లైన్లోకి రావాలి అనేసి అనుకుంటే కాన్సెప్ట్ ఇక్కడే ఉంటది. అన్ని చూస్తే మీకు ఏది ఎక్కడ వాడాలనేసి మీకు తెలుస్తుంది. జస్ట్ లిస్ట్ ఇన్లైన్ ఇచ్చేస్తాం అంతే. ఎల్ఐలో యాంకర్ ట్యాగ్, ఎల్ఐలో యాంకర్ ట్యాగ్, ఎల్ఐలో యాంకర్ ట్యాగ్, ఎల్ఐలో యాంకర్ ట్యాగ్ ఇస్తాం. దాన్ని లిస్ట్ ఇన్లైన్ ఇస్తే మనకు అన్ని ఒకటే లైన్లో ఇస్తాం. అందుకోసం అన్ని చూడాలి మీరు. నెక్స్ట్ ఫార్మ్స్. ఫార్మ్స్ మనకి బేసిక్ గా 3 టైప్స్ అన్నమాట. ఒకటి వర్టికల్ ఫామ్, 2 ఇన్లైన్ ఫామ్, 3 హారిజంటల్ ఫామ్. వర్టికల్ ఫామ్ అంటే లేబుల్ ఇన్పుట్ 1 by 1 వస్తాయి మనకి. లేబుల్ ఇన్పుట్ 1 by 1 వస్తాయి. ఇన్లైన్ ఫామ్ అంటే అన్ని ఒకటే లైన్ లోకి వస్తాయి. ఈ లేబుల్ ఇన్పుట్, ఈ లేబుల్ ఇన్పుట్ అన్ని ఇన్లైన్ లోకి వస్తాయి మనకి. హారిజంటల్ అంటే లేబుల్ ఇన్పుట్ ఒకటే లైన్ లో ఉంటది, లేబుల్ ఇన్పుట్ ఇంకో లైన్ లో ఉంటది, లేబుల్ ఇన్పుట్ ఒక లైన్ లో ఉంటది. సో అది ఫస్ట్ వాటి అవుట్పుట్ ఇచ్చిన తర్వాత వాటిని డిజైన్ ఎలా చేస్తామని చూపిస్తాం. చూడండి, వర్టికల్ ఫామ్ అంటే 1 by 1 ఉంటుంది. ఇన్లైన్ ఫామ్ అంటే అన్ని సైడ్ బై సైడ్ ఉంటుంది. అదే కానీ హారిజంటల్ ఫామ్ అంటే ఒకటే లైన్ లోకి మనకు ఉంటుంది. ఓకేనా? వీటి అవుట్పుట్ చూద్దాం ఎలా రాసింటారు అనేసి. వర్టికల్ ఫామ్ చూడండి, మెయిన్ ఫామ్ గ్రూప్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫామ్ లోపలే రాయాలి. మీరు ఏదైనా సరే ఇన్పుట్ ఫామ్స్ కానీ ఈవెన్ ఒక్క ఇన్పుట్ ఎలిమెంట్ రాయేసినా సరే ఫామ్ లోపలే రాయాలి. గుర్తుపెట్టుకోండి, ఒక్క ఇన్పుట్ ఎలిమెంట్ రాసినా సరే మీరు ఫామ్ ట్యాగ్ తీసుకునే రాయాలి. ఫామ్ ట్యాగ్, నెక్స్ట్ ఫామ్ గ్రూప్. ఈ ఫామ్ గ్రూప్ కి మనకి ఏం రాస్తారంటే మార్జిన్ బాటం అప్లై చేస్తారు అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఫామ్ గ్రూప్ అని తీసుకుంటాం, ఫామ్ గ్రూప్ అని తీసుకుంటాం. ఇన్పుట్ ఎలిమెంట్ కి ఫామ్ కంట్రోల్ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, క్లాస్ నేమ్ ఏంటంటే ఫామ్ కంట్రోల్.
ఫామ్ కంట్రోల్. రిమైనింగ్ టైప్ అన్ని కామనే. టైప్ టెక్స్ట్, టైప్ ఈమెయిల్ అన్ని కామనే. ఇక్కడ రాసేది ఏంటంటే ఫామ్ కంట్రోల్ అని రాస్తాం. బటన్ సేమ్ బీటీఎన్ ప్రైమరీ రాస్తాం. ఇన్లైన్ అన్నమాట. ఫామ్ కి క్లాస్ ఫామ్ ఇన్లైన్ అనే క్లాస్ నేమ్ ఇస్తాం. ఇంకా రిమైనింగ్ అన్ని సేమ్. ఫామ్ గ్రూప్, ఫామ్ కంట్రోల్, ఫామ్ గ్రూప్, ఫామ్ కంట్రోల్ బెటర్. ఫామ్ హారిజంటల్ కి ఫామ్ హారిజంటల్ ఇస్తాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి కాలమ్స్ లాగా డివైడ్ చేయాలి. ఫామ్ గ్రూప్ లో మళ్ళీ రో ఇచ్చాం క్లాస్. రో ఇస్తే ఇక్కడ చూడండి లేబుల్ కి మనకు కాల్ MD2 ఇచ్చాం. ఇక్కడ కంట్రోల్ లేబుల్ ఇవ్వాలి. కంట్రోల్ లేబుల్ ఇస్తే మనకి ఆ లేబుల్స్ వచ్చేసి అన్ని ఒకటే లైన్ లోకి మనకు వస్తాయి అనమాట. అన్ని ఒకటే లైన్ లోకి మనకి అవుట్పుట్ లో ఉంటుంది. నెక్స్ట్ కాల్ MD6. ఇది MD6, ఇది MD2. అంటే ఫస్ట్ 2 కాలమ్స్ లో ఇది రావాలి, తర్వాత 6 కాలమ్స్ లో ఇది రావాలి. ఈ మొత్తానికి పేరెంట్ కి రో ఇచ్చాం. సేమ్ లైక్ ఇది కూడా అంతే, MD2 అండ్ MD6. ఓకేనా? ఇప్పుడు చూద్దాం అవుట్పుట్. చూడండి ఇదంతా వర్టికల్ ఫామ్ ఓకే, హారిజంటల్ ఫామ్ ఓకే, అండ్ ఇది. ఇక్కడ బటన్ కి ఇచ్చే టైంలో ఇప్పుడు చూద్దాం. బటన్ నేను ఏం చేస్తున్నానంటే బటన్ నార్మల్ గా డైరెక్ట్ గా ఇచ్చేసాం అనుకోండి. సపోజ్ ఇది కాకుండా నేను బటన్ డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నాను. బటన్ డైరెక్ట్ గా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ స్టార్టింగ్ లో వస్తుంది బటన్. ఈ బటన్ ఇప్పుడు ఇక్కడ రావాలి నాకు, అంటే థర్డ్ కాలమ్ లోకి రావాలి. థర్డ్ కాలమ్ లోకి రావాలంటే ఫస్ట్ రో తీసుకుంటాం. కాల్ MD2 వచ్చేసి ఎంటీ ఇవ్వాలి. మనం ఇలా ఇవ్వాలి. MD2 ఇలాగ ఎంటీ ఇవ్వాలి. అండ్ MD6 లో మనం బటన్ ఇవ్వాలి. అలా రాయాలంటే ఇది వేస్ట్ కదా మనకి. అందుకోసమే ఇది వేస్ట్ కాకుండా మరి ఇక్కడ ఏం రాయొచ్చు అంటే కాల్ MD ఆఫ్సెట్ 2 అంటే ఫస్ట్ 2 కాలమ్స్ ని రిమూవ్ చేయి. ఫస్ట్ 2 కాలమ్స్ ని రిమూవ్ చేసి అంటే 2 కాలమ్స్ తర్వాత ఇది డిస్ప్లే అవ్వమనేది దాని మీనింగ్. కాల్ MD ఆఫ్సెట్ 2 అంటే 2 కాలమ్స్ తర్వాత ఇది డిస్ప్లే అవ్వమనేది దాని మీనింగ్. ఓకే చూడండి. అదే కనుక MD ఆఫ్సెట్ 3 అన్నామనుకుంటే 3 కాలమ్స్ తర్వాత అంటే 4th కాలమ్ లో ఇది డిస్ప్లే అవ్వని దాని మీనింగ్. అదే కనుక 4 అన్నమాట. 4 అంటే మనకి 4 కాలమ్స్. ఓకే క్లియరా? ఇలా ఎన్ని కాలమ్స్ అన్ని కాలమ్స్ తర్వాత మనం డిస్ప్లే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్పుట్ గ్రూప్స్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ కూడా ఇవన్నీ ఏంటంటే జస్ట్ యాజ్ ఇట్ ఈస్ గా కాపీ పేస్ట్ చేస్తాం అంతే. ఇన్పుట్ గ్రూప్ అంటే ఒక ఇన్పుట్ ఎలిమెంట్ కి ఏదైనా ఐకాన్ ని కానీ టెక్స్ట్ ని కానీ అటాచ్ చేయడం. ఒక ఇన్పుట్ ఎలిమెంట్ కి ఐకాన్ కానీ ఏదైనా సరే అటాచ్ చేయడం అంట. దాన్ని ఇన్పుట్ గ్రూప్స్ అంటారు. ఆ ఇన్పుట్ గ్రూప్స్ చూడండి మనకి. ఇన్పుట్ ఎలిమెంట్ కి ఐకాన్ ని యాడ్ చేయడం ఎలాగా, టెక్స్ట్ ని యాడ్ చేయడం ఎలాగా, స్టార్టింగ్ లో యాడ్ చేయడం ఎలాగా, ఎండింగ్ లో యాడ్ చేయడం ఎలాగా, అది ఇప్పుడు కాన్సెప్ట్. ఇప్పుడు సేమ్ వర్టికల్ ఫామ్ తీసుకున్నాను. ఇక్కడ చూస్తే లేబుల్ కామన్, ఫామ్ గ్రూప్ లో లేబుల్ కామన్. ఇక్కడ ఇన్పుట్ గ్రూప్ తీసుకోవాలి. ఇన్పుట్ గ్రూప్ లోపల ఇన్పుట్ కి ముందు ఏదైనా సరే ఐకాన్ యాడ్ చేయాలంటే ఇన్పుట్ గ్రూప్ ముందు మనం రాసుకోవాలి. ఏమని రాసుకోవాలి? ఇన్పుట్ గ్రూప్ యాడ్ ఆన్. ఇన్పుట్ గ్రూప్ యాడ్ ఆన్. ఐకాన్ రాయాలనుకుంటే ఆ ఐకాన్ ని వాటి మధ్యలో రాసేయండి. ఇన్పుట్ గ్రూప్ యాడ్ ఆన్ మధ్యలో ఈ ఐకాన్ రాసేయండి. ఈ ఇన్పుట్ ఇక్కడ ఫామ్ కంట్రోల్. అదే కనుక టెక్స్ట్ రాయాలనుకుంటే ఇన్పుట్ గ్రూప్ యాడ్ ఆన్ లో మనకి +9 యాడ్ చేస్తాం అంతే, ఫామ్ కంట్రోల్. అదే కనుక ఇన్పుట్ కి చివర్లో మనం యాడ్ చేయాలనుకుంటే ఇన్పుట్ కి చివర్లో యాడ్ చేయాలంటే ఇన్పుట్ ఇస్తాం. మనకి స్పాన్ ట్యాగ్ వచ్చేసి మనకి ఇన్పుట్ గ్రూప్ యాడ్ అని ఇస్తాం. ఇన్పుట్ గ్రూప్ యాడ్ అని ఇస్తాం. ఓకేనా? క్లియరా? ప్రాక్టీస్ చేయగానే అర్థమవుతుంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇవన్నీ మీరు చూడాలి. ఇంకా ఫామ్ ఇన్పుట్స్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ అన్నమాట. టెక్స్ట్ ఏరియాకి ఎలా రాస్తారు, చెక్ బాక్సెస్ కి ఎలా రాస్తారు, చెక్ బాక్స్ ఇన్లైన్ లో రాయడానికి ఎలా రాస్తారు, రేడియో బటన్స్ కి ఎలా రాస్తారు, రేడియో బటన్స్ ఇన్లైన్ రాయడానికి ఎలా రాస్తారు, సెలెక్ట్ కి ఎలా రాస్తారు, ఇవన్నీ మీరు చూడాలి. అన్ని ఈజీగానే ఉంటాయి. ఫామ్ ఇన్పుట్ సైజ్ ఇన్పుట్ SM, ఇన్పుట్ MD, ఇన్పుట్ LG అనేసి ఇలా ఉంటాయి. చూడండి ఇన్పుట్ LG, ఇన్పుట్ SM అండ్ ఫామ్ గ్రూప్ నార్మల్ గా వచ్చేది. సో అవన్నీ వచ్చేసి నార్మల్ గా ఇలా ఇన్పుట్ సైజెస్ అన్నమాట. ఇవన్నీ సైజ్ లార్జ్ అండ్ సైజ్ SM అండ్ సైజ్ మీడియం. ఇలా LG అండ్ సైజ్ నార్మల్ గా డిఫాల్ట్ అండ్ ఇది SM. ఇలా
ఓకేనా? ఇవన్నీ చూడండి మీకు ఈజీగా ఉంటాయి. న్యాబర్ అయిపోయింది. మీడియా ఆబ్జెక్ట్స్ ఇదేం లేదు. ఎప్పుడైనా సరే మనకు ఎగ్జాక్ట్ గా ఇమేజ్ లెఫ్ట్ లో ఉండాలి, కంటెంట్ అంతా రైట్ లో ఉండాలి. ఇక్కడ చూస్తే ఇమేజ్ వచ్చేసి రైట్ లో ఉండాలి, కంటెంట్ అంతా లెఫ్ట్ లో ఉండాలి. ఇక్కడ వచ్చేసి ఇమేజ్ వచ్చేసి ఎక్కడ సెంటర్ లో ఉండాలి అంటే కంటెంట్ లెఫ్ట్ లో ఉండాలి. ఇలాంటి కాన్సెప్ట్ మనకి మీడియా ఆబ్జెక్ట్ అనేసి మనం యూజ్ చేస్తాం. ఈ మీడియా ఆబ్జెక్ట్ మనం యూజ్ చేయాలంటే మెయిన్ మీడియా పేరెంట్ వచ్చేసి మీడియా, దీన్ని యూజ్ చేసేది మీడియా, మీడియా లెఫ్ట్, మీడియా బాడీ, మీడియా రైట్. ఎప్పుడైనా సరే ఇమేజ్ అనేది లెఫ్ట్ సైడ్ లో రావాలి అనేసి అనుకుంటే, ఇమేజ్ అనేది లెఫ్ట్ సైడ్ లో రావాలి అనేసి అనుకుంటే మీడియా బాడీ కంటే ఫస్ట్ ఉండాలి మీడియా లెఫ్ట్ అనేది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మీడియా, మీడియా బాడీ. ఈ మీడియా బాడీకి కంటే ముందే మనం మీడియా లెఫ్ట్ రాశామనేసి అనుకుంటే అది లెఫ్ట్ సైడ్ లోనే మనకి డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ రైట్ సైడ్ లో మనకి ఏదైనా ఇమేజ్ మన ప్రింట్ అవ్వాలి అనేసి అనుకుంటే, రైట్ సైడ్ లో ఇమేజ్ ఏమైనా ప్రింట్ అవ్వాలి అనేసి అనుకుంటే మనకి మీడియా అండ్ మీడియా బాడీ, మీడియా బాడీ తర్వాత మీడియా రైట్ రాయాలి. ఈడ మీడియా రైట్ రాస్తాం. రైట్ సైడ్ లోకి రావాలి అనేసి అనుకుంటే మీడియా రైట్ అని రాస్తాం. దాని ఏరియా ఎంతవరకు ఆక్యుపై చేస్తుందని తెలియడానికి మాత్రమే నేను బార్డర్ రాశాను ఇక్కడ. దాని ఏరియా ఎంతవరకు ఆక్యుపై చేస్తుందంటే ఈ కంటెంట్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు, అసలు ఈ ఏరియాలోకి రాదు. మళ్ళీ ఈ ఏరియాలోకి అసలు కంటెంట్ దాటి రాదు. మీడియా లెఫ్ట్, మీడియా రైట్ రాసుకునే తర్వాత ఈ కంటెంట్ అనేది ఈ ఏరియాలోకి, మీడియా లెఫ్ట్ లోకి, మీడియా రైట్ లోకి వచ్చేసి కంటెంట్ అనేది మనకి దాటి రాదు అనమాట. అదే కనుక మీడియా లెఫ్ట్, మీడియా రైట్, మీడియా రైట్ అండ్ మీడియా మిడిల్ ఇచ్చాము అనేసి అనుకుంటే ఇక్కడ వస్తుంది. మీడియా రైట్ అండ్ మీడియా మిడిల్ ఇచ్చామనుకుంటే మీడియా రైట్ ఇది. ఇప్పుడు రైట్ సైడ్ లోనే మనకు మీడియా మిడిల్ లో రావాలంటే మీడియా రైట్, మీడియా మిడిల్, మీడియా బాటం, మీడియా మిడిల్ అండ్ మీడియా బాటం ఇచ్చామనుకుంటే బాటం లేక వస్తుంది. మీడియా టాప్ ఇచ్చామనుకుంటే టాప్ లో ఉంటుంది. మనకి డిఫాల్ట్ గా ఉండేది టాప్ లోనే ఉంటుంది మనకి. ఓకేనా? ఇది మీడియా గురించి అనమాట. కాలమ్స్ లాగా డివైడ్ చేసుకోండి. కాలమ్స్ లాగా డివైడ్ చేయండి. అంతే కదా మరి. కాలమ్స్ లాగా డివైడ్ చేస్తే సరిపోయి. ఇప్పుడు ఈడి వరకు ఎంతైతే ఏరియా ఉందో అదేమ్మా. ఇప్పుడు ఈ ఏరియా వరకు ఇది ఉంది. ఈ ఏరియా వరకు మనకు కంటెంట్ రావాలి. ఈ ఏరియా వరకు రాకుండా మనకి ఇక్కడంతా కంటెంట్ రావాలి అనేసి అనుకుంటే కాలమ్స్ లాగా ఫస్ట్ డివైడ్ చేయండి ఇక్కడ. ఇక్కడ వరకే. రిమైనింగ్ డైరెక్ట్ గా ఒకటే రోలో ఇచ్చేయండి. ఇలాంటి స్ట్రక్చర్ కావాలనుకుంటేనే ఇది వాడాలి. ఇలాంటి స్ట్రక్చర్ వద్దు అనేసి అనుకుంటే రిమైనింగ్ కాన్సెప్ట్స్ లో ఉన్నాయి. ఆ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తారు అంతే. ఇక్కడ ఏంటంటే ఇది ఈ కాన్సెప్ట్ యూజ్ చేయడం వల్ల నీకు ఎలాంటి స్ట్రక్చర్ వస్తుంది అని మాత్రం మీరు నేర్చుకోవాలి. మళ్ళీ స్ట్రక్చర్ మీకు రాలేదనుకోండి సిఎస్ఎస్ వాడాలి మీరు. మీకు ఏది నచ్చినా సరే ఫస్ట్ బూస్టాప్ లో ఏ కాన్సెప్ట్స్ అయితే ఇచ్చింటాడో ఆ కాన్సెప్ట్స్ లో మనం చేస్తాం. ఆ కాన్సెప్ట్స్ లేవనుకోండి సిఎస్ఎస్ లో మీరు డిజైన్ చేయాలి. ఆల్రెడీ మీరు సిఎస్ఎస్ నేర్చుకున్నారు. వాడు ఇవ్వలేదు అనేసి అనుకుంటే రిమైనింగ్ కాన్సెప్ట్ మీరు సిఎస్ఎస్ లో రాయండి అనేసి దాని మీనింగ్. ఇప్పుడు మనం సిఎస్ఎస్ లో మనం ఎన్ని రాయలేదు, మనం ఆల్రెడీ మన ఫస్ట్ స్టార్టింగ్ లో కాలమ్స్ టాపిక్ లో షాడో కూడా రాసాం. మనం కవర్ చేసినప్పుడు ఎఫెక్ట్ కూడా రాసాం. ఏదైతే బూస్టప్ క్లాస్ లో ఏదైతే ప్రీ డిఫైన్డ్ గా వాడు ఇచ్చాడో అవి రాస్తాం. అవి లేవు అనుకుంటే ఎక్స్ట్రా సిఎస్ఎస్ మనం రాయాలి. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ మోడల్. మోడల్ అంటే ఏంటంటే ఏదైనా బటన్ క్లిక్ చేసినప్పుడు ఇట్లా మోడల్ లాగా ఓపెన్ అవ్వడం, ఇట్లా మోడల్ క్లిక్ చేసినప్పుడు ఇట్లా మోడల్ లాగా ఓపెన్ అవ్వడం అంతే. ఈ మోడల్ లాగా ఓపెన్ అవ్వాలంటే ఒకటే కాన్సెప్ట్. బటన్ కి మనం ఏమి ఇస్తామంటే డేటా టోగుల్ మోడల్ అంటే డేటా టార్గెట్. మోడల్ కి ఒక ఐడి ఇచ్చింటే ఆ ఐడిని మనం తీసుకొని ఇచ్చేస్తాం అంతే. ఇక్కడ డేటా టోగుల్ మోడల్ అండ్ డేటా టార్గెట్ ఏదైతే ఇచ్చిందో అది. ఇక్కడ చూడండి మనకి మెయిన్ పేరెంట్ కి మనం ఏమి ఇస్తామంటే మోడల్, మోడల్ అండ్ ఐడి ఇచ్చాం. మోడల్లో ఈ రెండు డెఫినెట్ గా మనకి ఇదే ఆర్డర్ లో ఉండాలి. మోడల్ డైలాగ్ అండ్ మోడల్ కంటెంట్ ఈ రెండు ఇలాగే ఉండాలి మనకి. మోడల్ డైలాగ్ అండ్ మోడల్ కంటెంట్ అనేసి ఇదే ఆర్డర్ లో మనకు ఉండాలి. తరువాత మోడల్ హెడర్, మోడల్ బాడీ, మోడల్ ఫుటర్ అంతే. మోడల్ హెడర్, మోడల్ బాడీ, మోడల్ ఫుటర్, మోడల్ డైలాగ్ బాక్స్, మోడల్ కంటెంట్, మోడల్ హెడర్ అండ్ మోడల్ బాడీ, మోడల్ ఫుటర్. క్లియరా? ఆ స్ట్రక్చరే అది. ఇక్కడ చూడండి ఫేడింగ్ అవుతూ వస్తుంది మనకి. ఫేడింగ్ అవుతూ వస్తుంది, ఫేడింగ్ అవుతూ వెళ్తుందంటే ఇక్కడ
మోడల్ పక్కన ఫేడ్ అని రాసాం మనం. ఫేడ్, ఈ ఫేడ్ వల్లే వచ్చింటది. ఇక్కడ మోడల్ డైలాగ్ పక్కన మోడల్ ఎల్జీ అండ్ మోడల్ ఎస్ఎం అనేసి రాస్తాం. మోడల్ ఎల్జీ రాయడం వల్ల లార్జ్ గా వస్తుంది మనకి. మోడల్ ఎల్జీ రాయడం వల్ల లార్జ్ గా వస్తుంది. దేని రాష్ట్రం ఇది? దేనికైనా రిఫ్రెష్ చేయలేదు మనం. డిఏఎల్ మోడల్ ఎల్జీ. మోడల్ ఎల్జీ లార్జ్ గా వస్తుంది. అదే మోడల్ ఎస్ఎం అనేసి ఇంకా స్మాల్ గా వస్తుంది. మోడల్ అంటే నార్మల్ గా మీడియం స్క్రీన్ లో వస్తుంది మనకి మోడల్ అనేది. అవి ఇక్కడ ఉంటాయి మనకి. అవి ఇక్కడ ఉన్నాయి చూడండి, ఎల్జీ అండ్ ఎస్ఎం అనేసి మోడల్. ఓకే, క్లియరా? మోడల్ వచ్చేది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, ప్రాక్టీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట మీకు. నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ కరోజల్. చాలా చాలా ఇంపార్టెంట్ కరోజల్ అనేది. కరోజల్ అనేది చూడండి మనకి ఆటోమేటిక్ గా అదే స్లైడ్ అవ్వడము. 3 కాన్సెప్ట్స్ ఇక్కడ. ఆటోమేటిక్ గా అదే స్లైడ్ అవ్వడము, అండ్ యారోని క్లిక్ చేస్తే వెళ్ళడము, లేదనుకుంటే డాట్స్ ని క్లిక్ చేస్తే వెళ్ళడం. జావా స్క్రిప్ట్ లో చేయొచ్చు, బూట్స్ట్రాప్ లో చేయొచ్చు. ఇప్పటి వరకు చేసినవి అన్ని మనం జావా స్క్రిప్ట్ ప్లగిన్స్ యూజ్ చేసుకొని మనం చేసాం. జావా స్క్రిప్ట్ ప్లగిన్స్ యూజ్ చేసుకొని మనం చేసాం. అంటే ఏంటంటే ఫ్రేమ్ వర్క్ అంటే ఆల్రెడీ డిజైన్ చేసి ఇచ్చేసాడు, మీరు ఆ క్లాస్ నేమ్స్ యూజ్ చేసుకోండి, నేను అది వర్క్ అయ్యేట్టు నేను చేస్తాను అనేసి దాని మీనింగ్ అనమాట. అదే మనకి ఇక్కడ ఈ 2 యాడ్ చేస్తాం కదా మనకి. ఇవి ఎప్పుడైనా సరే స్క్రిప్ట్ ట్యాగ్స్ వచ్చేసి మనకి కింద పెట్టుకోవడం బాగుంటుంది అనమాట, బాడీ కింద కల్లా. లేదు అనుకుంటే టాప్ లో పెట్టుకున్నా మనకేం కాదు. నార్మల్ గా జావా స్క్రిప్ట్ అనేది బాడీ కింద ఉంటేనే కరెక్ట్ అనమాట. అది ఎందుకు కింద ఉండాలి అనేసి మీకు జావా స్క్రిప్ట్ స్టార్ట్ అయినప్పుడు నేను చెప్తాను. ప్రజెంట్ ఇక్కడే పైన పెడదాం. ఈ రెండిటి వల్లనే డేటా టోగుల్ అనేసి, డేటా టార్గెట్ అనేసి, కొలాప్స్ అనేసి ఇలాంటివన్నీ మనకు వర్క్ అవుతూ ఉంటాయి అనమాట. వీటి వల్ల మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇక డైరెక్ట్ క్లాస్ వల్ల వర్క్ అవుతుంది అంటే ఈ సిఎస్ఎస్ ప్రాపర్టీ వల్ల మనకు వర్క్ అవుతుంది. లేదు ఇలాంటి ఏమన్నా అట్రిబ్యూట్స్ రాసాం, డేటా టార్గెట్ అనేసి, డేటా స్లైడ్ 2 అనేసి, డేటా స్లైడ్ 2 అనేసి, ఇలాంటి వాటి వల్ల మనకు వస్తున్నాయంటే అవన్నీ ఈ 2 ట్యాగ్స్ వల్ల మనకు వర్క్ అవుతున్నట్టు, ఈ 2 లింక్స్ వల్ల మనకు వర్క్ అవుతున్నట్టు. అవే జావా స్క్రిప్ట్ ప్లగిన్స్ అన్నమాట ఇవి. ఓకే, క్లియరా? సో మన కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏం లేదు, ఒకటే కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ఏం చూడండి. ఫస్ట్ ఇవన్నీ తీసేద్దాంలేండి, మనకి ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యేది. డైరెక్ట్ గా స్టార్టింగ్ నుంచి చెప్తాను నేను. మళ్ళీ జావా స్క్రిప్ట్ అంటారు మీరు. సరే, 3 ఇమేజెస్ తీసుకున్నాను నేను. తీసుకున్నా కంటైనర్ లో. అవుట్పుట్ చూద్దాం మనం. 3 ఇమేజెస్ అన్నట్టుగా 1 by 1 వచ్చాయి మనకి. ఏదైతే ఈ వేలో తీసుకున్నా ఆ వేలోనే మనం తీసుకున్నాం. క్లియరా? ఇప్పుడు మనకి ఇమేజ్ ఒకటే కనిపించాలి, రిమైనింగ్ అన్ని హైడ్ అవ్వాలి. అందుకోసం మనం ఏం చేయాలంటే కరోజల్ ఇన్నర్ లోపల, కరోజల్ ఇన్నర్ అనేసి ట్యాగ్ తీసుకుంటున్నాను క్లాస్ నేమ్. కరోజల్ ఇన్నర్ లోపల ఇమేజ్ కి ప్రతి ఒక్క దానికి పేరెంట్ గా ఐటమ్ అనే క్లాస్ తీసుకోవాలి. ఐటమ్. వన్ బై 1 నేనేం చేస్తున్నాను అది మీరు తెలుసుకోండి చాలు. అయినా మీకు ఇవన్నీ తెలుసుకునే అవసరం లేదు, డైరెక్ట్ గా కోడ్ కాపీ పేస్ట్ చేసేయచ్చు మీరు. కానీ సబ్జెక్ట్ అయితే నేర్చుకోండి. div and div.
చూడండి ఐటమ్ 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 ఎక్కడ కరోజల్ ఇన్నర్ లోపల. సో ఇప్పుడు చూద్దాం అన్ని హైడ్ అయిపోయింటాయి. ఇప్పుడు మనకు షో అవ్వాల్సింది ఫస్ట్ ఇమేజ్ మనకు షో అవ్వాలి. దానికి మాత్రమే యాక్టివ్ క్లాస్ ఇవ్వండి. యాక్టివ్ రిఫ్రెష్ చేద్దాం. ఫస్ట్ ఇమేజ్ కనిపించింది. ఇప్పుడు మనకి ఇమేజెస్ రైడ్ అవ్వాలి, ఇమేజెస్ వెళ్ళాలి. దానికోసం మనం ఏం చేస్తామంటే ఒక పేరెంట్ గా మనం ఏం చేస్తామంటే క్లాస్ వచ్చేసి కరోజల్ డేటా రైడ్ కరోజల్ అని మన క్లాస్ ఇవ్వడం వల్ల ఏమైతుందంటే ఒకదాని మీద ఒకటి వెళ్ళిపోద్ది ఇమేజ్. చూద్దాం ఒకసారి. బై డిఫాల్ట్ ఇచ్చేసింటారు. ఆ డిఫాల్ట్ గా సెకండ్స్ మనకి వెళ్ళాలంటే మనకు ఇంకో అట్రిబ్యూట్ రాసింటారు. అది మనం అది రాసుకోవచ్చు సెర్చ్ చేసుకొని. జావా స్క్రిప్ట్ కి వెళ్ళకుండా కూడా ఇక్కడ మనకి డేటా రైడ్ టైమింగ్ అనేసి కొద్దిగా ఉంటది. ఆ టైమింగ్ మనం కొద్దిగా పెంచుకోవచ్చు, కొద్దిగా తగ్గించుకోవచ్చు మనం. ఇప్పుడు చూడండి మనకి హైడ్ అవుతూ వెళ్ళిపోతుంది కాబట్టి మనకి స్లైడ్ అవుతూ వెళ్ళాలి. దానికోసమే స్లైడ్ అని పెడతాం. ఇప్పుడు మనకి ఏమైతే ఇమేజ్ వచ్చేసి మనకి స్లైడ్ అవుతూ వెళ్తుంది. మనకి చూద్దాం రిఫ్రెష్. స్లైడింగ్ అవుతూ వెళ్తుంది మనకి. ఓకేనా? కానీ ఇక్కడ మనకి నెక్స్ట్ ఇమేజ్ మనం వెయిట్ చేయాలంటే మనకు కష్టం. అందుకోసం మనకి దీనిపైన వచ్చేసి యారోస్ ఉంటాయి. మనకి ఆ యారోస్ రావాలి అనేసి అనుకుంటే యాంకటెక్స్ డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నాయిడా. ఇక్కడ కరోజల్ ఇన్నర్ కింద ఇక్కడ యాంకర్ ట్యాగ్స్ ఇస్తున్నాను 1 by 1. ఈ యాంకర్ ట్యాగ్ నేను రాసింది చూడండి. ఇమేజెస్ అన్ని మనకి ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ ఉంటాయి. అందుకోసం దీనికి ఐడి ఇస్తున్నాను. ఐడి వచ్చేసి మై ఇమేజెస్ అనేసి ఐడి ఇస్తున్నాను. నా యూజర్ డిఫైన్ నేమ్ అనమాట. అది ఇమేజెస్ అన్ని ఇక్కడే రన్ అవుతుంటాయి. మనకి ఈ కరోజల్లోనే మనకు ఉంటాయి. అందుకోసం మనకి దీనికి ఐడి ఇచ్చాను. ఈ ఐడిని మనకు ఈ యాంకర్ ట్యాగ్ ఇచ్చాను. ఇక్కడ ఏంటంటే డేటా స్లైడ్ ప్రివ్యూ. ఈ ఏని క్లిక్ చేసినప్పుడు డేటా స్లైడ్ ప్రివ్యూ అంటే బ్యాక్ వెళ్ళాలి అనేది దాని మీనింగ్. ఇంకా ఇవన్నీ కామనే. లెఫ్ట్ కరోజల్ కంట్రోల్ అంటే మనకి ఇది ఎగ్జాక్ట్ గా ఇమేజ్ మీదకి వెళ్ళిపోద్ది. ఇది లెఫ్ట్ కరోజల్ కంట్రోల్ అంటే ఇమేజ్ మీదకి వెళ్ళిపోద్ది. అదే కనుక లెఫ్ట్ అన్నాము అనేసి అనుకుంటే నార్మల్ గా లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది మనకి. ఇది కానీ రైట్ సైడ్ లో ఉంటది. ఈ కరోజల్ కంట్రోల్ అనేది తీసేయండి. మనకి లెఫ్ట్ రైట్ అనేసి తీస్తున్నాను నేను. ఇది లెఫ్ట్, ఇది రైట్. ఇక్కడ వచ్చేసి డేటా స్లైడ్ నెక్స్ట్, ఇది డేటా స్లైడ్ ప్రివ్యూ అనమాట. ఒకసారి చూద్దాం మనం. చూడండి నెక్స్ట్ ఇది క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ కి వెళ్తుంది, ఇది బ్యాక్ వెళ్తుంది. అదే కనుక కరోజల్ కంట్రోల్ ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే అవి ఎగ్జాక్ట్ గా ఆ ఇమేజ్ మీదకి వెళ్ళిపోతాయి. ఇక్కడ లేకుండా ఇమేజ్ మీదకి వెళ్ళిపోయి. ఇప్పుడు చూడండి ఏం లేదు, నేను కొత్తగా ఇక్కడ రాసింది ఏం లేదు, అవన్నీ ప్రీ డిఫైన్డ్ అంతే. క్లాస్ లో వచ్చేసి ఐడీస్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ ఐడి ఇస్తాం. ఈ ఐడి తీసుకొని వచ్చి ఈ హెచ్ఆర్ఎఫ్ లో ఇస్తాం మై ఇమేజెస్ అనేసి హ్యాష్ ఇమేజెస్. ఇప్పుడు డేటా స్లైడ్ వచ్చేసి ప్రీ డిఫైన్డ్. ఇది డేటా స్లైడ్ ప్రివ్యూ, డేటా స్లైడ్ నెక్స్ట్ అనమాట. ఇక్కడ గ్లిఫికన్ చెవరన్ లెఫ్ట్ అనేసి ఐకాన్. ఇది గ్లిఫికన్ చెవరన్ రైట్, ఇది ఐకాన్ అనమాట. ఈ ఐకాన్ వచ్చేసి ఇలా ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ డాట్స్ రావాలి. ఇక్కడ డాట్స్ రావాలి అనుకుంటే కరోజల్ ఇండికేటర్స్, అది ఓఎల్ లో రాయాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఓఎల్ లో మనం రాయాలి ఇక్కడ. ఎందుకంటే నెంబరింగ్స్ అనమాట అవి. కరోజల్ ఇండికేటర్స్ లోపల డేటా టార్గెట్ కామనే. ఎందుకంటే వీటిలోని ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి డేటా టార్గెట్ ఇమేజెస్ అనేసి మనం ఇస్తున్నాం. డేటా టార్గెట్ ఇమేజెస్ మనం ఇస్తున్నాం. ఇక్కడ ఎన్నైతే ఇమేజెస్ ఉంటాయో అన్ని ఎల్ఐస్ మీరు తీసుకోవాలి. ఎన్నైతే ఇమేజెస్ ఉంటే అన్ని ఎల్ఐస్ మీరు తీసుకోవాలి. అన్ని ఎల్ఐస్ కరోజల్ ఇండికేటర్స్. ఇప్పుడు చూద్దాం ఒకసారి అవుట్పుట్. రిఫ్రెష్. కొన్ని డాట్స్ వచ్చాయి. ఇప్పుడు నేను దానికి ఏమి ఇవ్వట్లేదు. అది సెకండ్ ఇమేజ్ వచ్చేసరికి సెకండ్ ఇది యాక్టివ్ లోకి వస్తుంది. చూడండి సెకండ్ ఇది యాక్టివ్ లో వచ్చింది.
థర్డ్ది యాక్టివ్ లోకి వస్తుంది, మళ్ళీ ఫస్ట్ది యాక్టివ్ లోకి వచ్చేస్తుంది. ఫస్ట్ది యాక్టివ్ లో వచ్చింది. సో డిఫాల్ట్ గా మనకి యాక్టివ్ లో లేదు కాబట్టి, డిఫాల్ట్ గా యాక్టివ్ లో ఉండాలి కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే దేనికి క్లాస్ యాక్టివ్ అని పెట్టుకుంటున్నాను. క్లాస్ యాక్టివ్ అని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చూడండి మనకి డిఫాల్ట్ గా ఓపెన్ చేయగానే మనకి యాక్టివ్ లోకి వస్తుంది. ఇప్పుడు ఇవి క్లిక్ చేస్తే చూడండి మనకి వెళ్ళట్లేదు. మనకి క్లిక్ చేస్తే వెళ్ళట్లేదు అంటే మనకు కోడ్ రాయలేదు కదా మనకి. దీనికి ఎలా రాస్తుంటే డేటా స్లైడ్ టు ఈక్వల్ టు, ఇక్కడ ఏంటంటే ఇండెక్స్ నెంబర్స్ ఉంటాయి. ఫస్ట్ ఇమేజ్ కి 0, సెకండ్ ఇమేజ్ కి 1, థర్డ్ ఇమేజ్ కి 2, ఫోర్త్ ఇమేజ్ కి 3 ఇలా ఉంటాయి మనకి ఇండెక్స్ నెంబర్స్. అందుకొచ్చేసి డేటా స్లైడ్ టు 0, డేటా స్లైడ్ టు 1, డేటా స్లైడ్ టు 2. ఇవి ఇండెక్స్ నెంబర్స్ మనకి డిఫాల్ట్ గా వీటికి ఇండెక్స్ నెంబర్స్ ఇచ్చేసి ఉంటారు. డిఫాల్ట్ గా ఇండెక్స్ నెంబర్స్ అనేసి మనకు ఉంటాయి అన్నమాట దీనికి. అందుకోసమే మనకి ఇప్పుడు చూడండి దీన్ని క్లిక్ చేస్తే మనకి ఉంటుంది. చూడండి దీన్ని క్లిక్ చేసి చూడండి, క్లిక్ చేస్తే వర్కింగ్. ఓకేనా, క్లియరా? నెక్స్ట్ కొన్ని స్లైడ్ మీద కంటెంట్ కూడా వస్తుంది. అది ఎలా ఇస్తారు చూడండి. ఐటమ్ లోపల కల్లా కరోజల్ క్యాప్షన్ అనేసి ఇస్తాం. కరోజల్ క్యాప్షన్, ఆ క్యాప్షన్ లో మనకు కావాల్సిన డిజైన్ మనం చేసుకోవచ్చు. రో అయితే రో ఇచ్చుకోవచ్చు, కాలమ్స్ అయితే కాలమ్స్ గా ఇచ్చుకోవచ్చు, లాగిన్ ఫామ్ అయితే లాగిన్ ఫామ్ గా ఇచ్చుకోవచ్చు. ఏదైతే మీ ఇష్టం. ఇక్కడ మీకు ఇచ్చే డిజైన్ ఫస్ట్ ఇమేజ్ మీద పడుతుంది, ఇక్కడ మీరు ఇచ్చే డిజైన్ ఫస్ట్ ఇమేజ్ మీద పడుతుంది, ఇక్కడ మీరు ఇచ్చే డిజైన్ ఫస్ట్ ఇమేజ్ మీద మీకు పడుతుంది. అలా అన్నమాట. అది కరోజల్ క్యాప్షన్ అనేసి ఇచ్చాము అనుకుంటే, ఆ కరోజల్ క్యాప్షన్ అంటే ఆ ఇమేజ్ మీద మనకు వచ్చే కంటెంట్. చూడండి ఆ ఇమేజ్ మీద మనకు వచ్చే కంటెంట్ చూడండి, ఆ ఇమేజ్ మీద మనకు వచ్చే కంటెంట్ వచ్చేసి కరోజల్ క్యాప్షన్ అనేసి ఇచ్చామనుకుంటే వస్తుంది అన్నమాట. అదే కనుక ఒక రోలో మనకి ఫస్ట్ ఒక ఇమేజ్ లో మనకి ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి ఒక ఇమేజ్ ఉంది, ఐటమ్ కి ఒక ఇమేజ్ ఉంది. ఇమేజ్ అంటే ఏంది, మనకు 100% విడ్త్ అనమాట. ఈ 100% విడ్త్ కి మనకి 3 ఈక్వల్ కాలమ్స్ గా డివైడ్ చేయాలనుకుంటున్నాం. 1, 2, 3. అప్పుడు ఏం చేయాలంటే ఈ ఐటమ్ లోపల ఇమేజ్ ఇన్ని తీసుకోకుండా రో ఇచ్చేసుకొని 3 కాలమ్స్ గా డివైడ్ చేస్తారు. ఆ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి మళ్ళీ ఈ టెక్స్ట్ మోరియల్స్ వచ్చేసి ఒక రోలో వచ్చేసి మనకి 3 రావాలి, మళ్ళీ స్లైడ్ అవుతూ ఉండాలి. అవే ఆటోమేటిక్ గా స్లైడ్ అవుతూ ఉండాలి అనేసి అనుకుంటే ఈ మొత్తాన్ని ఒక ఐటమ్ లోపల ఇస్తాం. మళ్ళీ 3 డిజైన్స్ ఇస్తాం, మళ్ళీ ఇంకో ఐటమ్ లోపల ఇస్తాం, మళ్ళీ 3 డిజైన్ చేసుకొని మళ్ళీ ఇంకో ఐటమ్ లోపల ఇస్తాం. ఇక్కడ ఇమేజ్ ప్లేస్ లో ఆ డిజైన్ ని స్ట్రక్చర్ గా చేస్తాం. మనం ఒక రోకి వచ్చేసి మనం 3 ఈక్వల్ కాలమ్స్ గా మనం డివైడ్ చేస్తాం. ఇది అర్థమైంటే చేయండి, అర్థం కాకపోతే వదిలేయండి, నో ప్రాబ్లం. మీరు చేసినప్పుడు ఏమైనా డౌట్ వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు అర్థమైంది ఇవన్నీ. కానీ ఇవాళంతా ప్రాక్టీస్ చేయండి, రేపు ప్రాక్టీస్ చేస్తాను. నాకు ఎల్లుండికి నాకు ప్రాజెక్ట్ సబ్మిట్ చేసేయండి. అవుతుందా? ఈ వీక్ మొత్తం టైం కావాలి. సరే, ఒకసారి నేను ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఒక ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రెండో ప్రాజెక్ట్ మీ ఓన్ గా చేయాలి. మండే లోపు 2 ప్రాజెక్ట్స్ నాకు సబ్మిట్ చేయాలి. అలా అయితే ఓకేనా? ఓకేనా? ఏం పలకట్లేదు. 2 ప్రాజెక్ట్స్. ప్రియా మాత్రం ఏడుస్తానే ఉంది ఎందుకో. సరేమా, ఈ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఇది లిస్ట్ ఇన్లైన్ అనమాట. లిస్ట్ ఇన్లైన్ అని ఇచ్చామంటే ఇవన్నీ ఇన్లైన్ లోకి వచ్చేస్తాం. మళ్ళీ తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అవన్నీ మన సిఎస్ఎస్ లాగే మనం రాసుకోవచ్చు. ఇది నావ్బార్ కాన్సెప్ట్ మనం ఏదైతే చేసామో అదే నావ్బార్ కాన్సెప్ట్ చేయాలి. డ్రాప్ డౌన్ కూడా నావ్బార్ కాన్సెప్ట్ ఉండేది మనం చేయాలి. ఇది కరోజల్ పెట్టండి. ఇక్కడ కరోజల్ అండ్ కరోజల్ క్యాప్షన్ పెట్టేసుకుని క్యాప్షన్ మీద కంటెంట్ ఇవ్వండి. స్లైడ్ అయ్యేట్టు ఒక 3-4 స్లైడ్స్ ఇవ్వండి మీరు. ఇది కాలమ్స్ టాపిక్. మన సెక్షన్ తీసుకోవాలి, ఆ సెక్షన్ లోపల మళ్ళీ H1 తీసుకోవాలి, H1 కింద పారాగ్రాఫ్ తీసుకోవాలి. ఆ రెండింటిని మనం టెక్స్ట్ సెంటర్ అనేసి ఇవ్వాలి. తర్వాత మనం రో అని మొదలు పెట్టాలి. ఆ రోలో వచ్చేసి 3 ఈక్వల్ కాలమ్స్ గా డివైడ్ చేయాలి. మళ్ళీ ఇది ఒక సెక్షన్ తీసుకోవాలి, ఆ సెక్షన్ కి వచ్చేసి ఒక ఐడి ఇచ్చుకుంటారు. ఆ ఐడిలో వచ్చేసి మనకి H1 పెట్టుకుంటారు, పారాగ్రాఫ్ పెట్టుకుంటారు. మళ్ళీ దాన్ని ఒక రో తీసుకుంటారు, రోని 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తారు.
ఫస్ట్ ఈక్వల్ పార్ట్ లో ఈ స్ట్రక్చర్ చేస్తారు, తర్వాత ఈక్వల్ పార్ట్ లో ఇమేజ్ పెడతారు. మళ్ళీ తర్వాత ఒక సెక్షన్ తీసుకుంటారు, దాంట్లో మళ్ళీ H1 దాంట్లో పారాగ్రాఫ్. ఒక దాంట్లో ఇది 3 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తారు, ఒక రో తీసుకొని. క్లియరా? ప్యానల్సే సేమ్ ఈ స్ట్రక్చర్, ఈ టాస్క్ గోల్ నేను పంపిస్తాను మీకు, అది చూస్ చేయొచ్చు. ఇది మాత్రం నేను చెప్పట్లేదు మీకు, ఇది మీరు చేయాలి మీ ఓన్గా. ఒక రో తీసుకోవాలి, అంటే ఫుటర్ ట్యాగ్ తీసుకోండి, ఫుటర్ లోపల ఒక డివ్ తీసుకొని దాన్ని రోగా తీసుకోండి. ఆ రోలో వచ్చేసి మీరు ఏం చేస్తారంటే 4 ఈక్వల్ కాలమ్స్ గా డివైడ్ చేయండి. ఇది మనకి ఇన్పుట్ గ్రూప్ అన్నమాట. ఇది ఇన్పుట్ గ్రూప్ యూస్ చేస్తే మీరు చేస్తారు. ఫుటర్ లో చెప్పండి మా. మీడియా క్వరీస్ నీడ్ అయితే వాడతారు, లేకపోతే అవసరం లేదు. మీడియా క్వరీస్ లేకుండానే చేయొచ్చు ప్రాజెక్ట్ ని. మీకు మీడియా క్వరీస్ అవసరం అయితేనే వాడాలి. మీడియా క్వరీస్ అవసరమైతేనే వాడాలి. మళ్ళీ చెప్తున్నా, అవసరమైతేనే వాడాలి. ఏదైనా సరే అవసరమైనప్పుడే వాడాలి. రెస్పాన్స్ అది రాదా? మీకు ఇంకా స్టార్టింగ్ క్లాస్ నుంచి మీరు ఏం చేస్తున్నారు? ఇంకా మీరు రెస్పాన్స్నెస్సే కదా మీరు చేసేది. బూస్ట్రాప్ అనేది రెస్పాన్స్ వెబ్ డిజైన్ చేయడానికే కదా. అర్థం కాలేదా? ఇంకా బూస్ట్రాప్ ఎందుకోసం నేర్చుకుంటున్నారు మీరు? రెస్పాన్స్ వెబ్ డిజైన్ చేయడానికే కదా బూస్ట్రాప్ నేర్చుకునేది. దానికి ఏమి ఇస్తారు? కాల్ LG వాడతారు, కాల్ SM వాడతారు, కాల్ MD వాడతారు, కాల్ XSNS వాడతారు. డెఫినెట్ గా అన్ని వాడాలి. నాకు రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ మీరు చేయాలి. బూస్ట్రాప్ 3 లోనే పర్ఫెక్ట్ గా చేయాలి మీరు. బూస్ట్రాప్ 3 లో చేస్తే మండే వరకు 2 ప్రాజెక్ట్స్ సబ్మిట్ చేయండి. ఆ 2 ప్రాజెక్ట్సే ఈ 2. ఆల్రెడీ మీకు ఏదైతే పంపించానో ఆ ప్రాజెక్ట్స్ మీరు చేయండి. ఓకేనా? ఆల్రెడీ మీకు పంపించాను కదా నేను, ఏదో టాస్క్ చేయమనేసి మీకు. ఇదే కదా మీకు చెప్పింది, ఇదే కదా మీరు చేసింది, ఇదే కదా మీరు చేసింది టాస్క్. మీరు సిఎస్ఎస్ లో ఏ ప్రాజెక్ట్ చేశారు మీరు? అది ఒకటే చేశారా? అయితే ఇది చేయండి. అయితే ఇది అది చేయండి, 2 బూస్ట్రాప్ లో చేయాలి మీరు. A to Z కానీ బూస్ట్రాప్ లో ఉండే క్లాసెస్ బూస్ట్రాప్ లోనే వాడాలి. తర్వాత విలేంటి మీ స్టైల్స్ వాడాలి. అవును, ఏదైనా మీ ఇష్టం. సిఎస్ఎస్ మీరు చేయండి. మీకు ఏమైనా మిస్టేక్ వస్తే నేను ఉన్నా కదా చెప్పడానికి. ఫస్ట్ ఇవన్నీ వచ్చేసి మీకు గైడెన్స్ అంతే. మీరు చేస్తే దాంట్లో మిస్టేక్ చూసి ఇలా చేయకూడదు, ఇలా చేయండి అని నేను చెప్తాను. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్ మండే వరకు నాకు బూస్ట్రాప్ 3 లో 2 ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవ్వాలి. 2 ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయితే అవన్నీ చూసి దాంట్లో కరెక్షన్స్ అన్ని చేసి బూస్ట్రాప్ 4 1 అవర్ క్లాస్. 1 అవరే క్లాస్. అది 1 అవర్ అయిపోతే మళ్ళీ 2 డేస్ టైం ఇస్తారు. మళ్ళీ 2 ప్రాజెక్ట్స్ నాకు బూస్ట్రాప్ 4 లో ఫినిష్ చేసేయాలి. నెక్స్ట్ వీక్ మొత్తం బూస్ట్రాప్ సరిపోతుంది. బూస్ట్రాప్ లో వచ్చిన మిస్టేక్స్ అన్ని. నెక్స్ట్ మనం జావాస్క్రిప్ట్ స్టార్ట్ చేస్తాం. ఇన్ కేస్ మీరు బూస్ట్రాప్ 4 ప్రాజెక్ట్ 1 డేలో చేశారనుకోండి, నెక్స్ట్ డే నుంచి మనం జావాస్క్రిప్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఏం ఎవరు పలకట్లేదు? ఓకే కదా, అర్థమైంది కదా నేను చెప్పిన ప్రాజెక్ట్? అర్థం కాకపోతే నాకు ఒకసారి ఎప్పుడైనా పింగ్ చేయండి, నేను కాల్లో కనెక్ట్ చేసి చెప్తాను మీకు. కానీ ఏమైనా డౌట్ ఇచ్చినా నాకు పింగ్ చేయండి, నేను చెప్తాను.